సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్నవాడా, మా అందరిలో అందరుగా ఉన్నవాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నవాడవైన మీలో నుంచి వచ్చి ఈ మట్టి బొమ్మలో కొద్ది కాలము జీవించుచు ఉన్నవారమైన మేము ఈ దేహం వదిలినను కూడా జీవించాలి అంటే, నిత్యము మీ సన్నిధిలో ఉండాలి అంటే, మీరు మేము పుట్టక ముందే మా కోసం ఏర్పాటు చేసిన మీ దయా సంకల్పాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కాపాడడానికి దేవాదివి నుండి భూమికి దిగివచ్చి జ్ఞానమునకు మించిన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన క్రీస్తు కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల మా దేవుడా, మా జీవన యానములో మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మా బ్రతుకు కోసం మీరేమి రాయించారో వాటన్నిటినీ మేము జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించుచుండగా మీ ఆత్మ సహాయం మాకిచ్చి మేము కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా, ఎప్పుడైనా తొలగిపోతే కూడా మళ్ళీ సరైన మార్గంలోనికి వచ్చి మీ వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించగలుగునట్లు, మీ వాక్యములో ఉన్నది మాత్రమే మేము చెప్పగలుగునట్లు, మా సొంత అభిప్రాయాలను కానీ దేవా అనుభూతులు అనుభవాలు కానీ మేము దీంట్లో చొప్పించకుండా వాస్తవాలను మాత్రమే, సాక్ష్యాలతో కూడిన వాక్యాన్ని మాత్రమే మేము ప్రకటించగలుగునట్లు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి మా యొద్ద ఉంచుమని, వాతావరణం దేవా మీకు ఇష్టమైతే మాకు అనుకూలించుమని, రాబోతున్న నీ పిల్లలు ఇంకా ఎక్కడెక్కడైతే ఎంత దూరంలో ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా రాగలుగునట్లు సహాయము దయచేయమని, మేము కేవలము వినువారు మాత్రమే అయ్యిండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించి, గ్రహించి, దాని ప్రకారము ప్రవర్తించి మా ఆత్మలతో పాటు అనేక మంది ఆత్మలను రక్షించుకొనగలిగే భాగ్యమే మాకు అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పునరుత్థానం, రిసరక్షన్ అంటే చనిపోయి తిరిగి లేవడము, పడిపోయి తిరిగి లేవడము. దేవుని వాక్యం దృష్టిలో చనిపోవడము, పడిపోవడము రెండు ఒకటే. ఎందుకంటే పడిపోయినవాడు లేస్తాడు, చనిపోయినవాడు తిరిగి లేస్తాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది గనక శరీరములో ఉండి పడిపోయి తిరిగి లేవటాన్ని, ఇంగ్లీష్ భాష క్రిటికల్ భాష ఇది, రిసరక్షన్ అన్నారు కదా, దీన్ని వేరే వాటికి కూడా వాడుతుంటారు. మీకు తెలుసో తెలియదో. బైబిల్ అనే పదం కేవలం మన సొంతమైన ఎన్నో బుక్లకు వాడుకుంటున్నారు, తెలుసు కదా మీ అందరికీ. అలాగే ఈ భాషలో ఉన్న పదాన్ని మనం ఆలోచిస్తే చనిపోయిన వారు తిరిగి లేవటం. ఇక్కడికి వచ్చిన మీరైనా ఈ క్రైస్తవ ప్రపంచంలో 95% మంది మనిషికి పునరుత్థానం ఎప్పుడు అంటే ఏం చెప్తారు మీరు? మీకు అర్థమైంది ఏంటో మీ అందరికీ తెలుసా? ఒకసారి తెలిస్తే మనిషికి పునరుత్థానం ఎప్పుడు అనంటే మీరేం చెప్తారు? మీకు అర్థమైంది ఇంతవరకు ఈ క్రైస్తవ ప్రపంచంలో బోధింపబడుతున్నది అన్నిటినీ మనం ఆలోచిస్తే మనిషికి పునరుత్థానం యేసుక్రీస్తు వచ్చినప్పుడు, అంతే కదా? అవునా కదా? మీరు ఆలోచిస్తే పునరుత్థానం ఎప్పుడు? చనిపోయి తిరిగి లేచేది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ముందైతే చనిపోతాం, కానీ తిరిగి లేచేది ఎప్పుడు? యేసుక్రీస్తు వచ్చినప్పుడే. ఈ ఒకటే 95% మందికి తెలుసు. కానీ ఈ ఒక్క మనిషి ఆలోచనను బట్టి మనుషులందరూ, మనకున్న పెద్దలు పూర్వీకులు వెళ్ళిపోయిన ఆలోచనను బట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడిన పునరుత్థానాన్ని గురించి కూడా
యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇది జరుగుతుంది అనే భావనలోనికి వెళ్ళిపోయారే తప్ప అసలు ప్రకటన గ్రంథం గురించిన సరి అయిన అవగాహన లేకనే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దీన్ని వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. ఈరోజు కూడా నేను చేసే వ్యాఖ్యానం కూడా మన సోదరులు రాసిన పుస్తకాలతో పాటు అసలు సిసలైన బైబిల్ గ్రంథంతో మీరు సరిపోల్చుకుంటే ఏది రైటో మీకు తెలుస్తుంది. మీరు విన్నవి, ఇప్పుడు వినబోతున్నది, బైబిల్లో ఉన్నది సరి అయినదో లేదో మనం చూసుకోవాలి. అందుకే మీకు ఒక చిన్న 5-10 నిమిషాలు ప్రకటన గ్రంథం గురించిన ఒక గొప్ప సంగతిని చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ప్రకటన అనగానే భయపడిపోతారు, అవునా? ప్రకటన గ్రంథం అంటే అమ్మో. అందుకే మనం భయపడుతున్నాం, మనల్ని భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు భయపెట్టారా అని ఆలోచిస్తే చాలామంది మేం మాత్రమే ప్రకటన గ్రంథం స్పెషలిస్టులమని బయలుదేరారు కనుక అలా ప్రకటన గ్రంథం స్పెషలిస్టులనే ప్రత్యేకంగా పిలిపించి ఛార్జీలు డబ్బులు ఇచ్చి వీరైతేనే బాగా చెప్పగలరు, ఇంకా ఈ క్రైస్తవులు వేరే వాళ్ళు చెప్పలేరు అనే ఒక ముద్ర పడిపోయింది జనాల్లో. ఒక ఆయన దానియేలు గ్రంథం స్పెషలిస్టు, అవునా కదా? మీరు ఆలోచించాలి. ఒక ఆయన పరమగీతాల స్పెషలిస్టు, ఒకరు సామెతల గ్రంథం స్పెషలిస్టులు. ఇలా బైబిల్లో ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్కరు విడగొట్టుకుని స్పెషలిస్టులు అయినారు కనుకనే ఈరోజు మనం కూడా అన్ని ముక్కలైపోయాం. అసలు బైబిల్ చేతబట్టినోడు అన్ని గ్రంథాల స్పెషలిస్టులు అవ్వాలన్నా ఒక్కొక్క గ్రంథానికి స్పెషలిస్ట్ అవ్వాలా? ఏమండి, బైబిల్ నువ్వు పట్టుకున్నావు అంటే జీవవాక్యము అంటే ఆది కాండము 1 నుంచి 1వ అధ్యాయము 1 నుంచి ప్రకటన గ్రంథం 21, 22 చివరి వచనం ఎంత? 21. 21. ఇందులో ఉన్నదంతా చెప్పగలగాలి, ఇందులో ఉన్నదంతా నువ్వు ధ్యానించగలగాలి, ఇందులో ఉన్నదంతా అర్థం చేసుకొని అర్థం చేయించగలగాలి. కాబట్టి మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో మీకున్న మన దగ్గర ఉన్న ఈ 66 పుస్తకాల సారాన్ని బట్టి సుమారు 40-44 మంది రాసిన ఈ జీవ గ్రంథాన్ని బట్టి ప్రకటన గ్రంథములో చాలామంది అనుకున్నట్టు యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ఏం జరుగుతుందో అసలు ప్రకటన గ్రంథంలో చెప్పబడలేదు. తెలుసా మీకు? రెండవ రాకడ తర్వాత, అవునా కదా? మీరు ఆలోచించాలి. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు యేసుక్రీస్తు మొదటి రాకడ ఎలా ఉంటుందో, ఆ రాకడలో ఏం జరుగుతుందో 39 పుస్తకాలు చెప్పినాయి. ఇప్పుడు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఏం చెప్పబడ్డాయి అంటే గతంలో ఏం జరిగిందో చెప్పబడింది. ఎందుకంటే సువార్తల్లో మీరు పత్రికలు కనుక మీరు ఆలోచిస్తే ధర్మశాస్త్రంలో ఏముందో రిపీట్ అయ్యింది, క్రీస్తు బోధ ఎలా మార్పు చెందిందో రాయబడింది, క్రీస్తు ఎప్పుడు వస్తాడో, ఏ సందర్భంలో వస్తాడో అని రెండవ రాకడను గురించి చెప్పబడింది. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి కేవలము ప్రవక్తలు చెబితే, మరలా చెప్తున్నాను, మలాకీ గ్రంథం వరకు యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి ఎవరూ చెప్పలేదు, చెప్పడానికి వీల్లేదు కూడా. ఎందుకంటే మీరు పత్రికలు చదివితే, సువార్త చదివితే తెలుస్తుంది. ఆ తర్వాత సువార్తలు యేసు ఎప్పుడు వస్తాయో సువార్తల్లో ఆయన చెప్పాడు, యేసు ఎప్పుడు రాబోతుండో, వచ్చిన రోజున ఏం జరుగుతుందో ఈ అపోస్తులు చెప్పారు. వచ్చిన
రోజున తర్వాత కాదు, వచ్చిన తర్వాత కాదు, వచ్చిన రోజున ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ప్రకటన వరకు చెప్పబడింది. వచ్చిన తరువాత ఏం జరుగుతుందో బైబిల్లో లేదు. ఇక ఈరోజు మీరు ఆలోచించాల్సింది, మీ దగ్గర ఉన్న బైబిల్ని ఇక పరిశీలించాల్సింది బైబిల్ పండితులు కానీ, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, మీరెలా చెప్పగలరు? అంతే కదా, నేనెలా చెప్తాను? నాకెక్కడిది? నా సొంతమా? నాకున్న ఆలోచన, నాకున్న పరిధి, నాకున్న హక్కు, నాకున్న అధికారము మరలా నేను ఎక్కడి నుంచి మాట్లాడాలి? బైబిల్లో నుంచే మాట్లాడాలి. బైబిల్లో దాటి మాట్లాడకూడదు. అందుకే ఒకసారి ప్రవక్తల గ్రంథాలలో ఉన్నవన్నీ క్రీస్తు మొదటి రాకడలో నెరవేరిపోయాయి. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. లేదంటే యేసుక్రీస్తు సువార్తలోనికి వెళ్తే, లూకా సువార్త, తొందరగా ఈ ఇంట్రొడక్షన్ చెప్పగా మీకు అర్థం అయితేనే ఈ ప్రకటన గ్రంథం కానీ మనం చెప్పుకునే పునరుత్థానం మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44లో ఉంటుంది. అంతటా యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవా? ఇంకా నెరవేర్చాల్సినయా? ప్రవక్తల గ్రంథాలన్నీ అంటే ఏ ప్రవక్త? దానియేలు చెప్పిందైనా, యెషయా చెప్పిందైనా, ఎజ్కేల్ చెప్పిందైనా, ఇర్మియా చెప్పిందైనా, మోషే చెప్పిందైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యేసును గురించి, యేసు రాకడను గురించి ఏదైతే వాళ్ళు రాశారో అవన్నీ నెరవేరిపోయినాయి. అంటే యేసు ఈ భూలోకానికి వచ్చి క్రియలు జరిగించి ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అవుతున్నాడో ఇవి నెరవేరిపోయినాయి. అంటే ఇక ప్రకటన ఈ దానియేల్లో కానీ లేకపోతే ఏ గ్రంథాలలో ఇక రెండవ రాకడ గురించి చెప్పిన మాటలు లేవు. ఎందుకంటే మొదటి రాకడ జరగకముందు రెండవ రాకడ గురించి చెప్పడానికి వీల్లేదు. అవునా కదా? ఇప్పుడు నేను మీ ఇంటికి పలానా రోజు వస్తాను బ్రదర్ అని చెప్పాను అనుకో, ఓకే, మరలా నెక్స్ట్ మంత్ కూడా వస్తానన్నాను అనుకో, నువ్వు ముందైతే రావాయా బాబు, ముందు వచ్చిన తర్వాత కదా రెండోసారి వచ్చేది, ముందే రాకపోతే. కాబట్టి మొదటి రాకడను గురించి ప్రవక్తలు చెప్పలేదు, వాళ్ళకు తెలిసినా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళా తెలియదా అని మీరు అనుకుంటే, మీరు అడిగితే నేనేం చెప్పలేను. ఎందుకు? అబ్రహాము యేసుక్రీస్తు దినాన్ని చూస్తానని ఎదురు చూశాడన్నాడు. యేసుక్రీస్తు దినం అంటే మీరు సాధారణంగా యేసుని చూడడం కాదు. బైబిల్లో 2 దినాలు ఉంటాయి. ఒకటి యెహోవా ఏర్పాటు చేసిన దినం, అంటే దేవుని దినం, యెహోవా దినం. అది క్రీస్తు శిలువలో మరణించిన దినం. అదే మనం పండగ చేసుకుంటున్నాం కదా, గుడ్ ఫ్రైడే అని. క్రీస్తు దినం ఒకటి ఉంటుంది, అది సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఉంటుంది. అంటే ఫిలిప్పి పత్రికలో కానీ పేతురు పత్రికలో కానీ చాలా చోట్ల మన అపోస్తులు చెప్పారు, క్రీస్తు దినం వరకు మనం నిందారహితులమై నిష్కపటలమై ఉండాలని ఉంటుంది. అంటే క్రీస్తు దినం ఏది? రెండవ రాకడ దినం. రెండవ రాకడ దినాన్ని కూడా అబ్రహాము తెలుసు, కానీ చెప్పలేదు ఎవరికి. మోషేకు తెలిసిన, ప్రవక్తలకు దేవుడు ఆత్మ ద్వారా తెలియపరిచిన, ఆఖరికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా మోషే, ఏలియాలు కూడా నువ్వెప్పుడు ఈ లోకాన్ని వదులుతావు అన్నారే తప్ప రెండవసారి ఎప్పుడు వస్తారని అడగలేదు ఆయన. అవునా కదా? మీరు ఆలోచిస్తే యెరూషలేము నిర్గమమును గురించి మాట్లాడారే తప్ప, ఎందుకంటే వాళ్ళకు అంతవరకే అవసరం అది. ఇప్పుడు అపోస్తుల బోధన చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో వ్రాయబడి ఉంటది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాడు. సువార్త ఎలా చనిపోతాడు, తిరిగి లేస్తాడు. మొదటి రాకడలో ఏం జరుగుతుందో ప్రవక్తలకు ఇశ్రాయేలులకు వాగ్దానం చేశాడు. అది రుజువు చేశాడు. అయిపోయింది అంటున్నాడు. అంటే క్రీస్తు బోధలో చూసినా, ప్రవక్తల బోధలో చూసినా, ఒక ప్రవక్తను తీసుకుందాం, మోషేను. ఆయన ఏమంటాడంటే, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టిస్తాడు. అది ద్వితీయోపదేశకాండం. అంటే యేసు మొదటి రాకడన గురించి మోషే చెప్పాడు. యేసు మొదటి రాకడనలో ఏం జరుగుతుందో ఒక దానియేలు చెప్తాడు, ఒక హెజ్కేలు చెప్తాడు, ఒక జకరియా చెప్తాడు, ఒక మలాకి కూడా చెప్తాడు. నిజంగా మనం మలాకి ఆఖరి వచనాన్ని చూసినా, మలాకి గ్రంథం ఆఖరి వచనంలో ఏముంటుందంటే, ఆ భయంకరమైన మహాదినం రాకముందు ప్రవక్త అయిన ఏలియాను పంపుతానని చెప్తాడు. ఆ ఏలియా వచ్చాడు, సమస్తము చక్కబెట్టి వెళ్ళాడు అని యేసుక్రీస్తు చెప్తాడు. ఎవరంటే యోహాను గారు. మలాకీలోని ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం కూడా క్రీస్తు మొదటి రాకడలో నెరవేరిపోయింది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళకు వాగ్దానం చేశాడు మొదటి రాకడ. ఏం జరుగుతుందో వాగ్దానం చేశాడు. అది రుజువైంది అంటాడు కింద. మీరు చూస్తే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. అంటే రుజువైపోయింది, లేఖనాలు నెరవేరాయి. ఇప్పుడు రెండవ రాకడ ఎప్పుడు? అవునా కదా, నేను త్వరగా వస్తున్నానని చెప్పినాడు గనక, ఆయన రెండవసారి వస్తానన్నాడు గనక ఎప్పుడు రెండవ రాకడ అనేది ఈ బైబిల్ చెప్పిందా? చెప్పండి చూద్దాం. యేసుక్రీస్తు రెండవసారి ఎప్పుడు వస్తాడో బైబిల్లో ఏమైనా డేటు, సమయం కానీ సందర్భం కానీ, ఏ స్థలంలోనికి వస్తాడని ఏమని చెప్పాడా? ఇది బైబిల్ రీసెర్చ్ సెమినార్. ఏదో నా సొంత ప్రసంగం చేసుకుంటే వెళ్ళేది కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ మిమ్మల్ని బలవంత పెట్టలేదు. అవునా? నమ్మండి నమ్మండి అని నిలబెట్టి చేతులెత్తి ప్రార్థన చేయించడం లేదు, ఒప్పించటం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి. ఇప్పుడే కాదు, నిర్ణయం తీసుకునేది మీరు, మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు అదే చెప్తాను, ఎక్కడికి పోయినా అదే చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఈరోజు విడుదలయ్యే పుస్తకంలో కానీ, ఇంకా చాలా పుస్తకాల్లో కానీ 400 ప్రసంగాల్లో పైన ఉన్నాయి. అందులో కానీ ఒక్కరోజు కూడా, ఒక్క చోట కూడా మిమ్మల్ని నమ్మండి అని నేను బలవంతం చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే యేసే చెప్పాడు, మీరు ప్రకటించండి, నమ్మిన వాడికి రక్షణ, నమ్మని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చూసుకోకన్నాడు. అంతే. మనం చూసుకుంటున్నాం. అర్థమైందా లేదు? నమ్మకపోతే ఆ సంగతి మనం తేలుతామంటున్నాం తప్ప అది తప్పు. లేదా నమ్మించడానికి వానికి చుట్టూ తిరిగి వానికి ఇళ్ల స్థలమో, సైకిలో, స్కూల్లో సీటో, లేకపోతే ఏదో ఇచ్చి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈజ్ అగనిస్ట్ ది లా. ఈ లోకంలో ఉన్న లా ప్రకారం ఎగనిస్టే, బైబిల్ లా ప్రకారం కూడా ఎగనిస్టే. రెండు చూసుకోండి, మీరు దెబ్బతింటారు. అందుకని మొదటి రాకడ ఎప్పుడయ్యి అడిగితే మత్తయి సువార్తలో చెప్తాడు ఏమని, అసలు మనుష్య కుమారుడు ఎప్పుడొస్తాడో మనుష్య కుమారునికే తెలియదు, నా తండ్రికి తప్ప ఎవడికి తెలియదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరింతకి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరింతకి? వాక్యము. ఆది యందు వాక్యం ఉండను. అంటే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22, 21 వరకు ప్రతి వాక్యము యేసుక్రీస్తు అనుకున్నాం. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడో యేసుక్రీస్తుకే తెలియదు.
అంటే బైబిల్కే తెలియదు, బైబిల్ చెప్పలేదు. ఒక్క దేవునికి తప్ప ఎవరికి తెలియదన్నాడు. రెండవ రాకడ ఏ దినం వస్తుందో తెలియదు, కానీ ఆ దినమున ఏం జరుగుతుందో అపోస్తులు చెప్పారు. ఏం జరుగుతుంది? పేతురుని అడిగితే ఏమంటాడు? ఆ దినమున పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోతాయి. క్షణపాటులో మనం, కనురెప్పపాటులో మనం లేస్తాం, మనకంటే ముందున్నలో లేస్తారు. మనము పునరుత్థానము పొందుతాము, తిరిగి పరలోకానికి చేరుతాము. అంతవరకే బైబిల్లో ఉంది. చేరిన తర్వాత ఏమవుతుంది? ఆ దినం తర్వాత ఏం జరుగుతుందో బైబిల్ ఉందా? అయ్యగారు ఉందా? ఆ దినం తర్వాత సదాకాలం మనం తండ్రితో ఉంటామంటాడే తప్ప ఈ ఎలా ఉంటాం, ఎప్పుడు ఎట్లుంటది, ఏం పరిస్థితి ఏమైనా ఉందా? నో. పోనీ ఎలా లేస్తాం? లేచినప్పుడు ఎలా ఉంటాం? రిసరెక్షన్లో చెప్తాను. ఎప్పుడు ఒకడు మృతులు ఎలాగూ లేస్తాడు అంటే సచ్చింది విత్తితేనే కానీ ఇదంతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా లేస్తారో చెప్తున్నాడు. కానీ లేచినప్పుడు ఎలా ఉంటాం? యోహాన్ రాసిన, చూసారా, మొత్తానికి పునరుత్థానం అనే అంశాన్ని క్షుణ్ణంగా రాసిన ఆయన మన యోహాన్ గారే. ప్రకటన గ్రంథం రాసింది ఆయనే, పత్రికలు రాసింది ఆయనే, యోహాను సువార్త రాసింది ఆయనే. యేసును ఎంత గొప్పగా వర్ణించినాడో ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుని గురించి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళందరూ మళ్ళా యోహాన్ గారి వార్తను బట్టే, యోహాన్ రాసిన దాన్ని బట్టే ఇప్పటికీ కన్ఫ్యూజన్. అంతే కదా? యేసుక్రీస్తు ఆది యందు దేవుడై ఉండను అనగానే వీళ్ళంతా దేవుళ్ళు అంటారు. నన్ను చూసినోడు తండ్రిని చూసినోడు ఇంకేంది ఈయనే తండ్రి అంటాడు. మళ్ళీ ఏమంటాడు? ఆఖరికి వచ్చేసరికి మీరు యేసు దేవుని కుమారుడు అని నమ్మితేనే రక్షణ అంటాడు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు క్రైస్తవులు. మేము కుమారుడని నమ్మాలా, తండ్రి అయిన దేవుడని నమ్మాలా? అసలు ఇంతకీ ఈయన ఏమని నమ్మాలో అది చదివే ఓపిక లేక, దాన్ని విడగొట్టుకునే ఓపిక లేక, ఆలోచించే ఓపిక లేక ఇన్ని ముక్కలైపోయాం మనం. 3,000 శాఖలట, 6,000 శాఖలు, ఇంకెన్నో శాఖలు. కన్ఫ్యూజ్ అయిందంతా ఈయన దగ్గరనే. ఈయన చెప్పినంత చక్కగా ఇంకెవరు చెప్పలేదు. వాక్య ప్రకారంగా మనకు అర్థమైతే యోహాన్ రాసిన గాస్పల్ నిజంగా చెప్తున్నాను, అద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తును దేవుణ్ణి రుచి చూచి ఎరిగినవాడు. ఎందుకంటే ప్రభువు రొమ్మున ఆనుకున్న ప్రియమైన శిష్యుడు. ఆయనకు టైటిల్ ఉంది, నువ్వు తిరిగి వచ్చేదాకా బతికిస్తావా అని అడుగుతారు ఆయన. నువ్వు నోరు మూసుకో అన్నాడు అంతే. ఆఖరిలో ప్రియమైన శిష్యుడు అంటే యోహాను. కాబట్టి యోహాన్ రాసిన పత్రిక తీస్తే, యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఏమనున్నది? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా దేనిని చూచితిమో, ఏది నిదానించి అంటే పరీక్ష చేసి, అవునా కదా, నిదానించి కనుగొన్నారు. మామూలుగా కాదు. అవసరమైతే ఈయన పక్కనున్నాడు ఏం చేశాడట, నువ్వు లేచినావో లేదో మాకు గ్యారంటీ లేదు, నీ గాయంలో ఏలు పెడితే తప్ప నేను నమ్మనన్నాడు కూడా ఈయన పక్కనే ఉన్నాడు కనుక. అంటే నిదానించి కూడా చూశారంట. నా చేతులు పట్టుకోండి, నా శరీరాన్ని చూడండి అని తాకి కూడా చూశాయి. కింద అంటాడు, ఏమంటాడు, మేము దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము, ఆ జీవము ప్రత్యక్షమాయనో. వండర్ఫుల్ థింగ్. తండ్రి యొద్ద నుండి జీవం ఎప్పుడు కనబడదు. అర్థమైందా లేదా? మనం జీవించుతున్నాము అంటే మన ప్రాణం కనబడతా? నీ ప్రాణం కనబడాలంటే ప్రాణం చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే మన ప్రాణం ఏంటిది? రక్తం. రక్తం ఎక్కడ ఉంటుంది? దేహంలో ఉంటుంది. దేహంలోంచి బయటకు వస్తే నువ్వు బతకవు, నేను బతకను, ఎవడు బతకడు. కానీ ఈ జీవం ఎలా ఉంటుందో ప్రత్యక్షమైంది ఒకసారి. దట్ ఈస్ అ మిరకిల్. అదే యేసుక్రీస్తు. ఎలా ఉంటాడో మాకు తెలుసు.
అవునా కదా? ఎలా వచ్చాడో తెలుసు, ఎలా చనిపోయాడో తెలుసు. నీకు ఇంకో విషయం చెప్తున్నాను. అపోస్తులందరూ చాలామంది పారిపోయారు. ఏది? యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయనే వాక్య ప్రకారం అందరూ చెదిరిపోయినా ఈ ఒక్కడు మాత్రం నిలబడ్డాడు శిలువ దగ్గర. తెలుసా మీకు? అంటే కన్నులారా చూసినోడు శిలువలో మరణించింది, రక్తము నీళ్లు కారంగా ప్రత్యక్ష సాక్షిన అతడు పొడిచినప్పుడు. తెలుసు కదా మీకు? ఉన్నాడా లేదా యోహాను? అందరు వారిపైన ఈయన ఒకడున్నాడు. తెలుసా? ఉండడానికి సాక్ష్యం ఏంటి? అమ్మని చూపించాడు కదండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అతనికి ఇదిగో నీ తల్లి. అంటే చివరి క్షణం వరకు ఎమ్మటున్నాయి ఈయన సాక్ష్యం సత్యమే అంటాడు. అందుకనే ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఇతని సాక్ష్యం సత్యం. ఏదో దూరంగా ఉండేది కాదని ఆయన మాకు ప్రేరేపించి రాసిందే, మేము చూడకపోయినా సత్యం అంటలేము, చూసింది కూడా సత్యమే అన్నాడు. మీరు యోహాను సువార్త చదివితే తెలుస్తుంది. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యం సత్యం అని ఉంటుంది యోహాను సువార్తలో. అతడే నేను. ఓకే, వదిలేద్దాం. ఇన్ని చెప్పినోడు రెండో పత్రిక మూడో పత్రిక పత్రికలో మూడో అధ్యాయం 1-2 వచనాలు చెప్పి ఇక వాక్యంలో తీసుకెళ్తాను. వాక్యం ఇదంతా వాక్యమే అనుకోండి, బట్ మీకు అర్థం కావడానికి ఇంట్రొడక్షన్. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. చూసారా? క్రైస్తవుణ్ణి అర్థం చేసుకోవడానికి లోకం చాలా కష్టపడాలి. ఎందుకంటే క్రీస్తుని ఎరగడానికి కష్టపడ్డారు, ఎరగలేకుండానే పోయారు. నిజమైన క్రైస్తవుణ్ణి ఈరోజు ఎరగడం అనేది కష్టమైన పని. అవునా? కాగడా పెట్టి ఎతికినా కనబడలేడంటే అని నేను ఒక పుస్తకంలో రాస్తే, ఎందుకు బ్రదర్ నువ్వు కాదా క్రైస్తవుడు అన్నాడు ఒకడు ఫోన్ చేసి. తెలుసా లేదా మీకు? అర్థమైందా లేదా? నిజంగా చెప్తున్నాను. బుక్ రాసిన వాళ్ళు నేను అందుకే చెప్తుంటాను, అప్పుడప్పుడు నా బుక్ చదవండి, నాకు ఫోన్ చేయండి, ఏదైనా తప్పుంటే నన్ను పట్టుకోండి, నా బుక్ గురించి ఇంకోళ్ళ దగ్గర అడగండి అన్నాను నేను. ఎందుకంటే నేను రాసిన నేనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే చాలా కష్టం యేసుక్రీస్తుని ఎరగడం. అంటే యేసుక్రీస్తును ధరించుకున్నోడికే యేసుక్రీస్తు అర్థమవుతాడు. ముస్లింలు కానీ, హిందువులు కానీ, హేతువాదులు కానీ యేసుక్రీస్తుని గురించి ఒక బుక్ రాసి, ఆయన భూమి మీద ఖడ్గం వేయడానికి వచ్చాడట, అగ్ని వేయడానికి వచ్చాడట, అసలు ఇంట్లోకి సమాధానం లేకుండా చేయడానికి వచ్చాడు కనుక ఆయన ఎందుకురా మీరు నమ్ముతారని ఒకటి రాశాడు పుస్తకంలో. నిజంగా క్రైస్తవుడైతే తండ్రి కొడుక్కే పడదురా నాయన అని బైబిల్ చెప్పింది నిజం. ఎందుకంటే క్రైస్తవుడు ఇలా ఉండాలి అని మనం కొడుకు చెప్తే, పో డాడీ ఎవడున్నాడో చూపించంటాడు కొడుకు. అవునా కదా? భార్యకి చెప్పావనుకో ఏమంటది? భర్తను దుబ్బు దులుపుతుంది. వచ్చావులే, నీ సంగతి నాకు తెలియదా? నేను ఎటుపోతే నీకేందమ్మా, నువ్వు ఉండరాదన్నావు అనుకో, నువ్వు ఉండి చూపించు, నేను ఉంటానంటది. ఎవరు చెప్పండి నీకు ఇది అంతా? అర్థమైందా కదా? ఆలోచించాలి కదా. అపోస్తులు మేము పాడైనా పర్లేదు మీరు రక్షింపబడాలన్నాడా, మమ్మల్ని చూసి చెడిపోండి అన్నాడా? ఆలోచించాలి కదా. ఏమ్మా రైటా కాదా? అదే యూ డూ యువర్ డ్యూటీ. నా డ్యూటీ నేను చేస్తాను, నీ డ్యూటీ నువ్వు చేయాలి. ఆలోచించాలి మనం. అందుకనే యేసుక్రీస్తును లోకం ఎరగలేదు, నిజంగా బతకటోని లోకం ఎరగదు కూడా అండి. ఎందుకంటే మనం డిఫరెంట్గా ఉంటాం ప్రపంచానికి. ఏమండి? ఈ గాస్పెల్ ఎందుకు డిఫరెంట్గా ఉంది? ఆ రోజు పౌలును హింసించిన వాళ్ళు, ఆ రోజు పౌలు సంపదామని ఎందుకు చూశారంటే వీడు మా బోధను జడగొడుతున్నాడు అనుకున్నారు. కానీ అది నిజమైన బోధ చెప్పుకోకూడదు. కానీ ఈరోజు 90% క్రైస్తవులు, 95% క్రైస్తవులు ఈరోజు ఇంత కష్టపడుతున్నాం. 65 సెమినార్లు చెప్పినా, ఇన్ని కరెక్ట్గా బోధలు వెళ్ళినా దూరం ఉండంటున్నారట. ఆయన మంచిగా ప్రసంగం చేస్తాడని అన్నోడు కూడా మీరు ఆడికి వెళ్ళకండి చెడిపోతారంటాడు. మళ్ళీ మనం ఎవరిని చెడగొడతలేమే. ఒక ఆత్మను రక్షించాలనే తపనతో బైబిల్లో ఉన్నది తీసి చెప్తున్నామే తప్ప ఒకరి కడుపు కొట్టాలని మనం ఏం ప్రయత్నం చేయట్లేదు. నేను ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను. ఎంతోమంది చిన్న చిన్న పాస్టర్లు ఎదగలేకపోతున్నారు. మీ సంఘాల్లో మీరుండండి, మీ సంఘాన్ని మీరు డెవలప్ చేయండి, ఖాళీ సెమినార్కే రండి అంటున్నాను తప్ప మీ సంఘాలు వదిలేసి రమ్మంటున్నానా?
కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చుట్టుపక్కల కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమండి, చిన్న సంఘం ఉంటుంది, ప్రతిరోజు ఇన్నే ఉంటాడు ఏడు, కానీ ఈడి సంఘానికి పెళ్లికి రాడు, పేరంటానికి రాడు. అవునా కదా? మీరు ఆలోచన, ఏ దానికి రాడు. రాకపోయినా వేరే సంఘానికి వెళ్ళి 10,000 ఇచ్చొస్తాడు, కానీ ఈ పాస్టర్కు 10 రూపాయలు అంటే చచ్చిపోతున్నాడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. డాబు డర్పం హంగు ఆర్భాటాలే చూస్తున్నారు తప్ప ఆత్మను రక్షించే విధానం తెలియకుండా పోయింది ప్రజలకి. అందుకే చెప్తున్నాను, ఎవరైతే లోకము ఆయనను ఎరిగినోడే నిన్ను ఎరుగుతాడు, నిన్ను నమ్ముతాడు, నీ దగ్గరికి వస్తాడు తప్ప యేసుని ఎరగనోడు కొన్ని లక్షల మంది అలా విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసి మాయ చేయడానికి మనం వీల్లేదు, మాయలో పడిపోవడానికి వీల్లేదు. రైట్, కింద చెప్పాడు. ఇక అది అసలు సంగతి. ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము. చూసారా ఎలా ఉంటామని అడిగింది అనుకోండి. ఎలా ఉంటారట వీళ్ళు? ఆయన ఉన్నట్టు మనం ఉంటామన్నాడు. ఇంతకీ ఆయన ఎలా ఉన్నాడు? నేను చెప్పాను అన్నాడు. అంతే చెప్పాడా? చూసిండు యేసుప్రభును. అవునా కదా? లోకంలోనికి వచ్చి బాప్టిజం ఇచ్చేటప్పుడు పిలిచినప్పుడు చూశాడు, ఆయనతో తిరిగాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా చూసినవాడు ఇలా ఉంటాడని చెప్పొచ్చుగా. ఇలా ఉన్నాడు, కోల ముఖం, 10,000లో అతి సుందరుడు అని అంటున్నాం కనుక ఏం చెప్పాడా? ఇలా 2 చేతులు పెట్టుకొని ఇట్లా అనిపోయిండు అని ఏమైనా ఉందా బైబిల్లో? ఎవడు గీశాడో దుర్మార్గుడు ఇలా గీశాడు. అవునా? ఆ మధ్య సాక్షి పేపర్లో ఒకడు బీర్ సీసా పెట్టాడు, బీర్ గ్లాస్ పెట్టాడు. తెలుసు కదా మీ అందరికీ. అందుకే మీకు ఎక్కడ చూసినా రూపం ఎందుకు కనబడదో తెలుసా? అపోస్తులు చెప్పలేదు. కానీ మనిషి రూపాన్ని ఈరోజు క్లిప్పింగ్స్ రూపంలో, సినిమాల రూపంలో ఎవడైతే యేసుక్రీస్తు బొమ్మేశాడో, యేసుక్రీస్తు యాక్షన్ చేశాడో వాడి ఫోటోలే ఇండ్లంతా ఎత్తుకుతుంది. ప్రతి ఇంట్లో ఊరేగుతున్నాయి విగ్రహారాధన. కానీ అసలు యేసు ఎలా ఉంటాడో అపోస్తులుడు చెప్పలేదు, చూసినోడే చెప్పలేదు. దానికి ప్రమాదం ఉంది. 2-3 సార్లు చెప్పాను మీకు. ఎందుకంటే ఎలా ఉంటాడో వీళ్ళు చెప్పుంటే ఇక అయ్యలు బయలుదేరుతారు కదా, నేనే క్రీస్తునని. ఆ యేసుమేసుకుని వచ్చి మోసం చేసే పరిస్థితి ఉంది కదా. ఇప్పటికీ చాలా మంది పెద్ద ఎంట్రకలు వేసుకొని ఒకే బట్ట వేసుకొని, అవునా, తిరుగుతలేరు. జీసస్ క్రైస్ట్ స్టైల్ అంటది. అసలు ఆ స్టైల్లో ఉన్నాడని ఎవరు చెప్పాను నీకంటే మేము ఫోటో చూసాం బ్రదర్. ఇంతకు ఫోటో వేసినోడు ఎవడంటే ఏమో తెలియదు. చూసినోడే చెప్పలేదు. కాబట్టి ఆ రోజు ఎలా ఉంటామో మనకు తెలియదు అంటున్నాడు చూసినోడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పాడు నీకు? ఆలోచించి ఆడు బొమ్మేసినోడే, డావిన్సీ గాడు, వాడు ఓన్లే చిత్రకారుడు. అందుకే మీరు కన్ఫామ్ అవ్వండి, ఆలోచించండి. యేసుక్రీస్తు 2వ రాకడ తర్వాత మనము మార్పు చెంది ఎలా ఉంటామో మనకు తెలియదు. ఇలాగే ఉంటామా? ఓకే, ఇలాగే ఉంటామన్నామనుకో. మరొకడు అంటాడు, నేను కుంటోను కదా బ్రదర్, మరి లేచిన తర్వాత కూడా కుంటోని అని అడుగుతాడు. నేను గుడ్డోని కదా బ్రదర్, నాకు కన్నుండయా అని అంటాడు. మళ్ళీ ఎవరు చెప్పాలా? శరీరానికి ఉన్నదే తప్ప లేచిన తర్వాత ఆత్మ శరీరం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఊహించుకొని బతకాలే తప్ప, లేకపోతే మళ్ళీ ఎడుతారు కదా. ఎర్రగున్నోళ్ళు మురుస్తున్నారు, మరి కర్రగున్నోళ్ళు ఎడతారు. ఇది లేచిన తర్వాత కూడా కరగనే ఉంటారా అంటే ఏమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? అందుకనే లేచిన తర్వాత ఏ రూపంలో ఉంటారో ఊహించుకోండి అని వదిలేశాడు. అలాగే లేచిన తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడ తర్వాత ఇప్పటికే చాలా బోధలు వచ్చాయి. ఆల్రెడీ 2వ రాకడ వచ్చిందట అని ఒకటి చెప్తున్నాడు, కొన్ని రహస్య సంఘాలు. ఇంకోడేమంటాడు, మీరేం పర్వాలేదండి, మీరు పాపం చేసుకోండి, తప్పు చేసుకోండి, మంచిగున్నోడు మాత్రం ఎత్తబడతాడు, ఆడికి మధ్యాకాశంలో విందు తింటాడు 3.5 సంవత్సరాలు, మీకు మాత్రం మళ్ళా బోధ జరుగుతుంది, మళ్ళా మీకు సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది, అప్పుడు పాస్ అవుదురు కానీ ఒకటి చెప్తాడు. అవునా కదా? సప్లిమెంటరీ అట. అసలు లేచిన రోజున మొత్తం భూమి కాలిపోతుందిరా, పంచభూతములు కాలిపోతాయిరా అని పేతురు చెప్పిన తర్వాత మళ్ళా మధ్య ఆకాశంలో విందంటాడు. ఈడికెవడు చెప్పాడు?
7.5 ఏళ్ల శ్రమలు, 3.5 ఏళ్ల విందు అన్నీ జరిగిపోయినాయి. ఒక హెజ్కేల్ చెప్పాడు రైటే, ఒక యెషయా చెప్పాడేమో, ఒక ఇర్మియా చెప్పాడేమో, అవన్నీ నెరవేరిపోయినాయి అనే మాటను బైబిల్లో చూసిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే ఎలా? ఎన్ని తప్పుడు బోధలు వచ్చాయో, ఎంత భయంకరంగా మనం మారిపోతున్నామో. ఇప్పుడు ఇక ప్రకటన గ్రంథం దగ్గరకు వస్తాను. ఇక పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాను 20వ అధ్యాయంలో. చాలామంది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కానించే ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. అయినా మీకు కొత్తగానే చెప్తున్నాను తప్ప పాతవి కొన్ని మాటలే పడతాయి, అన్ని కొత్త అంశాలే పడుతుంటాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నవేంటి అని చెప్పాలంటే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడను అంటున్నాడు. అనగానే ఏమంటాడు? జరిగింది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, ఓకే, ఊహించుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే బైబిల్లో ఎన్ని ఉన్నాయి? జరిగింది ఉంది, జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయేటి ఉన్నాయి. జరగబోయేటంటే ఎప్పుడు? నా రెండవ రాకడ తర్వాతనా? రెండవ రాకడ ఎప్పుడో నీకు తెలియదాయే, నువ్వు చెప్పకపోతే తర్వాత ఏం చెప్తావు? అందుకే మీకు 21లో ఉన్న బంగారు వీధుల గురించి మనం ఆల్రెడీ ప్రసంగం చేసుకున్నాం కదా. పరలోక పట్టణం అంటే ఏంటిది అనుకుంటున్నారు? బంగారం, పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి, హ్యాపీగా నడుచుకొని ఎవరికి దొరికినంత కొట్టేసుకొని ఉంగరాలు చేసుకుందాం అనుకుంటున్నారా? పరలోకంలో బంగారం ఏంటే బాబు? భూలోకంలో నువ్వు బంగారం అంటే ఎంత పడిసత్తావో. మీకు ఏలుగు ఉంగరం ఉంటే మాటి మాటి కనబడేటట్టు చూసుకునే పరిస్థితి, బ్రాస్లెట్ ఉంటే కనబడేట్టు చూస్తున్నావు. మొత్తం లోకమే బంగారం అయితే ఎలా ఉంటుందరా? అంత ఆనందం పొందుతావని రూపకాలంకారంలో చెప్పాడే తప్ప పరలోకంలో బంగారాలు ఉండయి, ప్లాటినాలు ఉండయి, లేకపోతే ఏముండయి, అవి ఏం చెప్పలేదు ఇంకా నువ్వు. అలా ఉన్న వాతావరణం ఇంతకంటే బాగుంటుందని చెప్పాడు. ఆ పరలోక పట్టణమే సంఘం. అంటే ఆనందాన్ని సంఘంలోకి వచ్చినోడు పొందాలి. ఒకవేళ నువ్వు పొందలేదనుకో అంటే నువ్వు ఉన్నది సంఘం కాదని అర్థం చేసుకో, అంతే తప్ప ఆలోచించాలి. కానీ లేదు కాబట్టి చచ్చిపోయిన తర్వాత అనుభవిస్తామనుకో, నీ సంఘంలో ఆ పరిస్థితి తీసుకురా, నీ బ్రతుకులో ఆనందాన్ని తీసుకురా. అంటే ఈ లోకపు బంగారం కన్నా క్రీస్తు లోకంలో, క్రీస్తు రాజ్యంలోకి వచ్చే ఆనందం గొప్పది. ఈ ఆనందాన్ని నువ్వు పొందితే అసలు ఈ బంగారం మీద నీకు షోకు ఉండదు, బట్టల మీద షోకు ఉండదు, లేకపోతే ఇండ్ల మీద షోకు ఉండదు, భూముల మీద షోకు ఉండదు, ప్రాంతాల మీద షోకు ఉండదు, అవునా కదా, దేశాల మీద షోకు ఉండదు. ఎంత బాగుంటుందో. అందుకనే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు జాగ్రత్త పడతారు. ఈ ప్రకటన గ్రంథంలో కూడా మరలా చెప్తున్నాం కదా, ఆయన అపోస్తులుడే కనుక, యోహానే కనుక ఆయన చెప్పిందే మరలా చెప్తున్నాను. రెండవ రాకడకు ముందేం జరుగుతుందో అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి ఆరోహణమైన తర్వాత రెండవ రాకడకు మధ్యలో ఏం జరుగుతుందో, రెండవ రాకడ వరకు ఏం జరుగుతుందో ప్రకటనలో ఉన్నదే తప్ప రాకడ తర్వాత ఏం జరుగుతుందో బైబిల్లో ఈ ప్రకటనలో కూడా లేదు. మొదటి నుంచి 9 వచనాలను టూకీగా చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంటుంది కనుక. మొదటి నుంచి 10 వచనాల వరకు చూస్తే ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, పరలోకం వెళ్ళిపోవడం, ముద్రలు విప్పడం, ఆ ముద్రల ప్రకారంగా ఏదైతే ముద్రించబడిందో దానియేలు గ్రంథంను ముద్రించమంటాడు. ఆ రాజ్యాలు, ఆ కూలిపోవడాలు, ఆ నాశనాలు, ఆ దేవాలయం కూలిపోవడాలు, ఈ ముద్రలన్నీ ఇప్పేయమంటే ఇప్పేసి ఆయన ఇప్పినప్పుడు ఎలా ఈ ప్రపంచంలో ఆ రోజు రాజ్యాలు కూలిపోయాయో, దేవాలయం ఆ 70 ఏళ్లలోనే ఎలా కూలిపోయిందో, యెరూషలేము దేవాలయం రాయి మీద రాయిపడకుండా అసలు బైబిల్ సంపూర్ణమయ్యే లోపల జరగవలసినవన్నీ జరిగిపోయినాయంటే ఇందులో ఒకటి కలపాలే, ఒకటి తీయకుండా కలపకుండా బైబిల్ను బైబిల్గా ఇందులో ఉన్నదాని ప్రకారంగా మీరు బ్రతకాలి. ఎన్ని వేల సంవత్సరాలు అయినా అని సీల్ చేశాడో ఈ కాలంలోనే అన్ని క్లోజ్ అయ్యాయి, అన్ని నెరవేరిపోయినాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నది కూడా. ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10 తర్వాత 2 సాక్షుల నుంచి మొదలుపెట్టి మనం అన్ని చెప్పుకుంటూ వచ్చాము. 2 సాక్షులు చెప్పాను, 1,44,000 మందిని గురించి చెప్పాను, పరలోక పట్టణం గురించి చెప్పాను, 666 గురించి చెప్పాను. అసలు ప్రకటన మీద మనకు చాలా సెమినార్లు జరిగాయి. ఇది కూడా ప్రకటన గురించిన సెమినారే మామూలుగా అయితే. దీన్ని ఇప్పుడు 20వ అధ్యాయాన్ని చదవాలంటే ముందు నువ్వు 10వ అధ్యాయం ఆఖరి మాట చదవాలి. 10వ అధ్యాయము ప్రకటన గ్రంథం
7 నుంచి చదువు. 7వ దూత పలుకు దినములలో ఏదో దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకును ప్రవక్తలకును తెలిసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఈ మాట మనం ఆలోచించాలి. అంటే దేవుడు ప్రవక్తలకు గాని తరతరాలలో యుగ యుగాలలో ఏదైతే మరుగు చేశాడో, మర్మం చేశాడో, ఆ మర్మము 7వ దూత పలికే కాలములో అది సమాప్తమైపోతుంది. అంటే ఇక దేవుని సంగతులు, మర్మమైన సంగతులు ఏముండవు, మర్మమంతా ఇప్పబడుతుంది అనే మాటను పలికాడిన. ఇంతకీ 7వ దూత ఎప్పుడు ఊతాడని మనం ఎదురు చూస్తున్నాం, అవునా కదా? కానీ 7వ దూత ఎప్పుడు బూర ఊదడం ప్రారంభమయ్యాడో, ఎప్పుడో ప్రారంభమైంది బూర ఊదడం. కడబూర అంటే 7వ బూర ఆల్రెడీ ఎప్పుడు మోగిందో, ఆ 7వ బూర మోగగానే దేవుడు మనుషులతో మాట్లాడవలసిన సంగతులన్నిటినీ చెప్పేశాడు. ఇంతకీ 7వ బూర ఊదింది ఎవరంటే, ఇప్పుడు మీరు బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలంటే ఈ 10వ వచనం చివరి మాట చదివించి మీకు 7వ కడబూర ఊదినోళ్ళు ఎవరో చెప్తాను. ఇప్పుడు అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్లి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలి మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలి మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలో మాట్లాడే వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచించు. అంటే ఇక నుంచి నువ్వు చెప్పేటి అన్ని జరిగినయే చెప్పు, జరుగుతున్నాయే చెప్పు. మరలా ప్రవచించు, మరలా ప్రవచించు. ఎందుకంటే ఈ ప్రజలు ఒక్కసారి చెప్తే వినే రకం కాదు. అందుకే పౌలు ఏం చెప్పాడు మనకు, ఎల్లప్పుడూ ఆనందించుడే. మరలా ఎందుకు చెప్తున్నాడంటే ఒక్కసారి చెప్తే వినే రకం మనం కాదు. మనం ఎప్పుడు కాదు, ఆఫీసులోనే, ఇంట్లో అయినా, ఎక్కడైనా, ఈవెన్ చర్చిలో కానీ. అందుకనే మరలా ప్రవచించమన్నాడు. అంటే అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ఇక్కడి నుంచి మళ్ళా చెప్తున్నాడు యోహాను గారు. అంటే ఈ పత్రిక రాసే కాలము మన బైబిల్ పండితులు చరిత్ర ప్రకారంగా మనం ఆలోచిస్తే క్రీస్తు శకము 100, క్రీస్తు శకము 95-100 సంవత్సరాల మధ్యలో రాయబడిందని సంఘ చరిత్ర ద్వారా తెలియొచ్చింది. అంటే మొదటి శతాబ్దం అనుకోండి. ఓకే, మొదటి శతాబ్దం ఎండింగ్ని మన భాషలో ఏమంటామంటే 2వ శతాబ్దం అంటారు, అవునా కదా? ఇప్పుడు 20th సెంచరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1900 అయినప్పుడే. 1901 అంటే 20th సెంచరీ. ఇప్పుడు 2020లో ఉన్నాం మనం. దీన్ని ఏమంటామంటే 21st సెంచరీ అంటున్నాం. ఓకే అనుకున్నా, యేసు శిలువలో మరణించింది క్రీస్తు శకం బైబిల్ లెక్కల ప్రకారంగా తీసిన క్రీస్తు శకం 29. ఎందుకంటే ఆయన 33 ఏళ్ళు బతికాడు కనుక, 33.5 సంవత్సరాలు బతికాడంటే ఆయన జనన దినం 3 ఏళ్లకు ముందు పుట్టాడు, క్రీస్తు పూర్వమే పుట్టాడని మనోళ్ళు నిర్ణయించాడు. ఎందుకంటే ఎప్పుడు పుట్టాడో మనకు తెలియకున్నా. కాబట్టి 29 అంటే సంఘం 30లో ఏర్పడితే దాదాపు 70 సంవత్సరాలుగా సంఘము విస్తరించి సంఘానికి దేవుడు చెప్పవలసిన మర్మమంతా చెప్పి, ఇది మీరు మళ్ళా దీంట్లో ఏమి కలపొద్దు, దీంట్లో ఏమి తీయొద్దని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే అక్కడ జరిగిన సంఘటనలే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు 7వ వచనానికి వెళ్తే దేవుని మర్మము సమాప్తమగును అన్నాడు అనుకో. కడబూర 7వ బూర దూత ఊతాడన్నాడు. ఇంతకీ ఈ 7వ బూర ఊదిన దూత ఎవరో తెలుసా మీకు? అపోస్తల కార్యాలు 7వ బూర ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇప్పుడు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆల్రెడీ బూర స్టార్ట్ అయింది. ఆ బూరకు వారసులమే మనం. ఇప్పటికి కూడా ఈ బూర ఊదుతుంది. ఇదే ఆఖరి బూర. ఎందుకంటే నేడే రక్షణ దినం, ఇదే
అనుకూల సమయము, నో క్వశ్చన్. తర్వాత చెప్తానంటే కుదరదన్నాడు. 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20. దేవుని సంకల్పం అంతయు నేనేమి దాచుకొను. 27. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమియో దాచుకొన లేదు. 32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక. ఓకే, సిలువ వేయబడిన క్రీస్తు బోధలోనికి వెళ్తే ఎఫ్సి పత్రిక 3:3-12 అయినా, కొలస్సీలకు రాసిన పత్రిక రాసుకోండి. మీరు పుస్తకం రాసుకుని చదవడానికి టైం ఎక్కువ పడుతుంది కనుక ముందు అది ఎఫ్సి 3వ అధ్యాయం 3-12 వచనాలు రాసుకోండి. అది ఇంటికాడికి వెళ్ళి చదువుకోండి, అందులో బాగుంటుంది. దాని తర్వాత ఇది కూడా చదువుతాను ఇప్పుడు. 20 కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతినే. అంటే దేవుడు చెప్పవలసిన మర్మమంతా నాతో చెప్పేశాడు, ఇక ఆ మర్మాన్ని నేను ఇప్పేశాను అన్నాడు అంతే. అంటే దేవుని సంగతులు, మర్మమైన సంగతులన్నీ విప్పడం ప్రారంభించింది ఎప్పుడు? అపోస్తుడైన పౌలు ద్వారా. ఇక మర్మం ఏమీ లేదు, ప్రతివాడు నా సువార్త ప్రకారంగానే మీరు తీర్పు జరుగుతుంది అన్నాడు. అంటే కడబుర ప్రారంభం అయిపోయింది. అది మొదటి శతాబ్దంలోనే పౌలు బోధ ద్వారా. అందుకే పౌలు బోధలో ఉన్న సత్యము ఈ ప్రపంచానికి అర్థమైతే అసలు ఈ ప్రపంచం ఎప్పుడో యేసుక్రీస్తు రాజ్యంగా మారేది. ఇంకా మనం అపోస్తుల ప్రవక్తల బోధలో ఉన్నాము కనుకనే మనకి ఇంకా మర్మాలని మర్మబోధకులు వెళ్ళిపోయి మర్మబోధకులు బయలుదేరి ఇంకా మర్మం మనం అర్థం చేసుకోలేం గురు అనే బోధలోనికి వెళ్ళి బాధపడుతున్నారే తప్ప 7వ వచనం చదివితే మీకు అర్థమైపోయింది అనుకుంటాను, చివరి బోధ. ఇక ఈ వచనాలు మీరు చూస్తే, కొరింథీ పత్రిక కానీ అన్ని వచనాలు చూస్తే అన్ని ప్రకటన గ్రంథంలో ఉంటాయి. తెలుసా మీకు? దేవుడు వారికి దేవుడై ఉంటాడు, వారి ప్రతి బాష్ప బిందువులను తూడ్చేస్తాడు. ఆ తర్వాత 21లో ఉంటుంది. మీరు మొదటి సంగతులు సమాప్తమాయను అంటాడు అనుకో, అవునా కదా? పాతవి గతించను, ఇదిగో కొత్తవాయనని ప్రకటన 21లో చెప్పాడు. అది ఎప్పుడు చెప్పాడు? మీకు కొరింథీ పత్రిక 2వ కొరింథీలో వెళ్తే 5వ అధ్యాయంలోకి వెళ్తే ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవయింది. కొరింథీ పత్రికలో చెప్పడానికప్పటికే కొత్తవి స్టార్ట్ అయిపోయినాయి. ప్రకటన గ్రంథంలో జరగబోయేది కాదు, కొత్తవి స్టార్ట్ కావు, ఆల్రెడీ కొత్త స్టార్ట్ అయిపోయింది. ఇట్లా మీరు చదివితే ప్రకటన గ్రంథం అంత సులువు ఇంకే గ్రంథం లేదు. ఈరోజు మనోళ్ళు మనకు ముందున్న మనం భయపడుతున్నాం ప్రకటన ముట్టుకోవాలంటే. నాకు చాలా ఇష్టం కనుకనే దివారాత్రులు నేను ధ్యానిస్తాను. ఒక్క మాట తిరిగి వచ్చిందో రాత్రి 2 అయినా వదిలిపెట్టాను నేను. కాబట్టి ఇప్పుడు నేను విప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక స్పీడ్గా వెళ్ళిపోతే ఎంత స్పీడ్గా వెళ్ళినా మీకు మైండ్లోకి ఎక్కలేదంటే నేనేం చేయలేను. మళ్ళా మీరు పాత పుస్తకాలు లేదా పాత క్యాసెట్లు, వీడియోలు, డివిడీలు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి చెప్పడం అంటే మా వాళ్ళు పాత ఎంబడున్న వాళ్ళు ఏమంటారంటే ఇంట్రడక్షన్ ఎక్కువైతుందన్నా, అవునా కదా, నువ్వు చెప్తున్నావు మళ్ళా అని అంటున్నారు. ఎందుకు? మీకు కూడా ఎక్కాలని. అర్థమైందా లేదా? బద్దలు రాలిపోలేదు అగో అబ్బా, ఇంకా రాలిపోలే, గుర్చే అప్పుడప్పుడు. 20 కొద్దాం. ఇక పునరుత్థానం సబ్జెక్టులోకి వద్దాం. పునరుత్థానంలో ఉన్న ఆనందాన్ని రుచి చూద్దాం. అదేంటి రుచి చూడడం? చచ్చిపోయిన తర్వాత కదా అనుకుంటున్నారు కదా. చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అక్కడ రుచి చూడడం, దాన్ని ముందే రుచి చూడాలి కదా మనం. రుచి చూస్తే కదా తర్వాత తెలిసేది. ఇప్పుడు దేవుడు ఎవరో తెలవాలంటే ఏమన్నాడు? యెహోవా ఉత్తముడని ముందు రుచి చూచి ఎరగండి, తర్వాత సంగతి ఎలా ఉంటాడో చూసుకుంటాం. అందుకే పునరుత్థానం యొక్క శక్తి మాట్లాడుతుంటాం మనం. పునరుత్థానంలో ఉన్న ఆనందం
ఎంత గొప్పదో ఆల్రెడీ మనం పునరుత్థానం చెందినోళ్ళమా, చెందుతామా? ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఆలోచిద్దాం. 20వ అధ్యాయము 4 నుంచి చదవాలి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారు విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతుల యందు గాని వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము ఆత్మలను చూసితిని. వీళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు, సింహాసనం మీద ఆత్మలే కూర్చున్నాయట. ఇది ఎక్కడికి కాదు, శరీరాలు కూర్చుంటే చాలా భయంకరంగా ఉంటుంది. తెలుసు కదా మీ అందరు, శరీరం కూర్చుందనుకో, నా కొడుకే ఉండాలి, నా అల్లుడే ఉండాలి, నా బామ్మర్దే ఉండాలి, మా మామే ఉండాలి, నా బామ్మర్దే, ఇవే వస్తాయి. కనుక సింహాసనం మీద ఎవడు కూర్చోవాలన్నాడు? ఆత్మగా ఆలోచించేవాడు కూర్చోవాలా తప్ప శరీర అయిన వాడు కూర్చోవడానికి వీలేదంటే మేము ఎప్పుడైనా కూర్చున్నాం, ఆత్మలైనా కూర్చున్నాం అనుకుంటున్నారేమో. ఆత్మవు నువ్వా శరీరధారివా ఆలోచించాలి. ఇప్పుడు అసలు దేవుని రాజ్యంలోకి వచ్చినవాడు శరీర ప్రకారంగా ఆలోచిస్తాడా, ఆత్మానుసారంగా ఆలోచిస్తాడా? ఆత్మవే నువ్వు. ఇక్కడ కూర్చున్న ఈ శరీరంలో ఉన్న, దేవుని రాజ్యంలో ఉన్న, పరలోక పట్టణంలో కూర్చుంటే ఆత్మ ఏ రకమైన ఆనందాన్ని పొందుతుందో అదే ఆనందాన్ని ఇక్కడ పొందాలి అంటే ఇంతకీ సింహాసనాలేవి, కుర్చీలేవి? మంచి కుర్చీలు వేసుకుందామని చూసుకుంటున్నాం కదా. అసలు కుర్చీలు ఉన్నాయా? మనం సింహాసనం మీద కూర్చున్నామా లేదా? మీకు ఇంత సబ్జెక్ట్ చెప్పాను, ఎవరికన్నా అర్థమైందా? కూర్చున్నారా? అబ్బా దేవునికి స్తోత్రం, కూర్చున్నాడు అంటున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త ఎందుకంటే పాతయే కదా, ఉన్నాయి చదువుదాం, ఎక్కడో లేవు కొత్తగా. సో వండర్ఫుల్ బైబిల్ కఠినమైంది బ్రదర్, కష్టమైంది బ్రదర్, అర్థం చేసుకోవడం కష్టం బ్రదర్, చదవడం కష్టం బ్రదర్, పాటించడం కష్టం బ్రదర్. భ్రష్టుడీడు. అలా అన్నోడు ఎవడంటే సాతాను సంబంధి. బైబిల్ ఈజీ బ్రదర్, బైబిల్ చాలా సులువు బ్రదర్, బైబిల్ ద్వారా బతకడం ఈజీ అన్నోడు చాలా భక్తుడు. ఎందుకంటే నువ్వు పాటించలేనిది, నువ్వు మొయ్యలేనిది, అవునా కదా, నువ్వు ధరించలేనిది నీ మీద పెడితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? అసలు ఆయన తండ్రి ఎలాగవుతాడు? తెలుసు కదా మీ అందరికి నేను చెప్పే ఎగ్జాంపుల్. మామూలు తల్లే, మామూలు తండ్రే నువ్వు 10 కిలోలు మోసేటైతే 5 కిలోలు మోపించి అమ్మో నా కొడుకు బంగారం మెడలిరిగిపోతాయని ఏడిస్తే, మట్టి బుర్రలకు తండ్రి మహానుభావుడు ఆయన నువ్వు మోయలేనంత పెడతాడా? ఏమంటే బైబిల్ను పాటించడం అంత సులువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాకపోతే నీకు అర్థం అయితే, కొటేషన్ ఏంటంటే అర్థం చేసుకుంటే సులువు, అర్థం కాకపోతే దీనంతా ఇంకోటి లేదు. నువ్వు అర్థం చేసుకోవడానికి కష్టపడితే మోయడం చాలా ఈజీ. అర్థమైందా లేదా? మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. స్కూల్లో వెళ్తే ఒక టీచర్ చెప్తుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఎగ్జామ్స్ కష్టం వస్తున్నాయి, ఎగ్జామ్స్ అనగానే మనోళ్ళు ఏమంటారు, బాగా కష్టపడి చదవాలరా అని అంటాడు. అవునా కదా? అందరు చెప్పేది అదే, నేను కూడా చాలా చెప్పాను కదా, కష్టపడి చదవాలి. కానీ ఒక టీచర్ చెప్పింది నాకు. మొన్న జనగాం వెళ్ళాను, నా స్కూల్కి వెళ్ళి ఒక కార్యక్రమానికి వెళ్తే, నేను చదువుకున్న స్కూల్కి వెళ్తే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఏమన్నా తెలుసా? కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. అసలు ఆ కష్టాన్ని మర్చిపోయి బాగా మార్కులు వచ్చేది ఎప్పుడంటే ఇష్టపడి చదివితే, కష్టపడి చదివితే కాదు. రైటా కదా? ఆమె క్రిస్టియన్ కాదు, చాలా బాగా నచ్చింది, మంచి మాట చెప్పింది, నో ప్రాబ్లం. ఎవరు మంచి చెప్తారో మాటలు తీసుకోవాలి. నేను చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు అన్నిటినీ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టో. ఊరికనే అనలే, అరే వాళ్ళు హిందువులు చెప్పారు కదా మనం ఎందుకు పాటిద్దాం అనుకోదు. ఈరోజు చాలా మంది మనోళ్ళు వాళ్ళతో పగెందుకు తెచ్చుకుంటున్నారంటే ఈజీగా ఉన్నాయి తీసా, ఆడు బొట్టు పెట్టుకున్నాడు నేను బొట్టు పెట్టుకుని పో అంటాడు, అంతే తప్ప. ఆడు తిట్టినోని తిడతాడు, నేను కూడా తిట్టినోని తిడతాను అంటాడు. నువ్వు ఆడు తిట్టినోని తిడతాడాడు, నువ్వు మాత్రం తిట్టినోని అమ్మో ఇది కష్టం.
ఆ తిట్టిండి నేను తిడతాను అంటాడు. ఇక్కడ ఎందుకు పాటించాం? అవునా కదా? ఎంత సింపుల్గా ఆలోచిస్తారో అంత పరిస్థితిలోకి మనం బాగుంటాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునో. చూసారా, ముందు చెప్తున్నాడు, ఈ లోకంలో డబ్బు ఉంటే ఎవడు రాడు పరలోకానికి, నీకున్నదంతా అమ్మేసి నన్ను వెంబడించండి అంటే ఆడు పారిపోయాడు. ఇప్పుడు పేతురు డౌట్ వచ్చింది, ఆడు పోయింది పర్వాలేదు, మేము తిరిగినాం కదా ఇప్పుడు మీ వెంబడి. అవునా కదా, తిరుగుతున్నాం, అన్ని వదిలిపెట్టాం, మాకేం దొరుకుతుంది అన్నాడు. ఏం దొరుకుతుందో కింద చెప్తున్నాడు చూడు. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు విమర్శ. కమాన్, ఎప్పుడైనా కూర్చున్నాడు మహిమగల సింహాసనం మీద? ఇంకా కూర్చోలేదా? ఏమండే, ఆల్రెడీ ఏమన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని కూడా నా కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆల్రెడీ కూర్చున్నాడు, పైకి వెళ్ళిపోయి. అది 2వ అధ్యాయంలో చెప్పాడు ప్రకటన గ్రంథం. అంటే ఆల్రెడీ జరిగింది అది. అంటే యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి వీళ్లకు 12 సింహాసనాలు దక్కాయి. 12 సింహాసనం మీద కూర్చొని వాళ్ళు పరిపాలన చేసేశారు. ఆనాటు 12 గోత్రాల వారికి విమర్శ, తీర్పు, జడ్జిమెంట్ మొత్తం ఇచ్చేశారు. అందుకే పేతురు అంటాడు, మనం ఎవరమో తెలుసా, ఇంక్లూడింగ్ మీ అంటాడు. ఏమని? మనము రాజులైన యాజక సమూహము. మేం కూడా రాజులం ఆల్రెడీ, కానీ కిరీటం లేదు, కుర్చీ లేదు, నో ప్రాబ్లం అంటాను. దేవుని సింహాసనం కనబడదు గనక దేవుడి సింహాసనం మీద ప్రతి క్రైస్తవుడు కూర్చున్నాడు. ఇంతకీ కూర్చునే అర్హత కలిగినోడు ఎవడికి ఉంది అని అంటే కింద చెప్తాడు. ఇక అందుకే సింహాసనములను చూసి తిని వారు దాని మీద కూర్చున్న ఆత్మలు అన్నాడు. అంటే ఆత్మీయంగా ఆలోచించేవాడే ఆత్మీయ సింహాసనం మీద కూర్చున్నాడు. లోక సింహాసనం కాదు, మర్చిపోవద్దు. ఈ మధ్య మాకు ఈ సింహాసనం కూడా కావాలని వాళ్ళు వస్తున్నారు. ఈ సింహాసనం దొరకదు, నీకు ఎట్టి పరిస్థితుల్లో దొరకదంటే దుష్టుడు బలంగా ఉన్నాడు. నువ్వు ఎంత పోరాటం చేసినా నువ్వు ఎక్కలేవు సింహాసనం. ఆ సింహాసనం నీకు పడదు కూడా, ఎందుకంటే లోకానికి మనకు పడదు. అర్థమైందా లేదా? లోకానికి నీకు పడదు, క్రీస్తుకు లోకానికి అసలు పడలేదు. అప్పుడు పడలేదు, ఇప్పుడు పడదు, ఎప్పుడు పడదు. అలా లోక సింహాసనం కావాలంటే అప్పుడే అడిగాడు. ఏమని? ఒక్కసారి నాకు మొక్కితే సింహాసనం ఇచ్చేస్తాడు. మొక్కినోడికి సింహాసనం దొరుకుతుంది, నో ప్రాబ్లం అంట. ఎవరికి? నొసళ్ళ మీద కానీ, చేతుల మీద కానీ, తలంపుల మీద కానీ ఈ రాజ్యాధికారం ముద్రవడికి పడుతుందో ఆడు కంపల్సరిగా సింహాసనం మీద కూర్చుంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఈ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవడట? అసలు ఈ రాజ్యాధికారానికి లోబడనివాడు, నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ముద్ర వేయించుకొనివాడు. అంటే ఏ ముద్ర? 666. ఆ 666 గురించి మీరు పుస్తకం చదవాలి, ఎందుకంటే అది 3 గంటల ప్రసంగం. లేదా మీరు DVD ఆడియో సీడీలో వినాలి, ఎందుకంటే ఈ 3 గంటలు నేను చెప్పలేను. 666 అంటే అధికారం, రాజ్యాధికారం యొక్క ముద్ర, సాతాను ముద్ర. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఏ దేశంలో ఉన్న పరిపాలనైనా అది సాతాను సింహాసనమే. లోకం పవరే. ఎందుకంటే వాళ్ళంతా లోకం గురించి ఆలోచిస్తారు తప్ప పరలోక విషయాలను మీకేమీ చెప్పరు. పరలోకం ఇస్తాననే మాట కూడా ఈ లోకాధికారంలో ఉండదు. కాబట్టి ఈ మత్తయి సువార్తలో ఈ విధంగా రాయబడిన ఈ మాటను బట్టి తిమోతికి రాసిన పత్రిక, సిలువ వేయబడిన క్రీస్తు బోధ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఈ మాట నమ్మదగినది,
ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే బ్రతికి సహించాలి. మళ్ళా బ్రతికిన వెంటనే బ్రతికామనుకొని నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చోద్దు. సహించాలి. మీ సహనమును సకల జనులకు తెలియజేయాలనే మాటను గుర్తుపెట్టుకుంటే ఈ లోకంలో బతికి సహించి వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన. ఈ రెండు మాటలను బట్టి క్రీస్తు యేసుకు శిష్యుడైన వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చొని విమర్శ చేస్తాడు ప్రపంచానికి. ఏమని విమర్శ చేస్తాడండి? ఈరోజు క్రైస్తవుడు ఏమని విమర్శ చేస్తున్నాడు ప్రజల్ని? ఏమని చేస్తున్నాడో తెలుసుమంటావా? ప్రవక్తల బోధలో ఉన్నాడైతే ఏమంటే మీ దేవుళ్ళు దయ్యాలు, మీరు మంచోళ్ళు గారు, ఆడు దొంగ, నువ్వు దొంగ అంటాడు. ఇదా విమర్శ? ఇది కాదు విమర్శ. ఇది కాదు నువ్వు తూర్పు చెప్పవలసింది. ఏం చెప్పాలో తెలుసా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. దిస్ ఇస్ గాస్పల్. లేచాడు, లేపబడ్డాడు. ఆయనను నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరకం. ఇది విమర్శ, ఇది తీర్పు. ఈ జడ్జిమెంట్ ఇస్తాడు. అలా జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఎవడింతకి? అలా జడ్జిమెంట్ ఎప్పుడు జరుగుతుంది? చనిపోయి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత సువార్త చెప్తారు ఎవడన్నా? ఏమండి, ఎప్పుడు చెప్పాలి బోధ? యేసు రెండవ రాకడకు ముందా, యేసు రెండవ రాకడ తర్వాత ఈ జడ్జిమెంటు, ఈ తీర్పు, ఈ సింహాసనంలో కూర్చొనుడు, ఇవన్నీ కార్యక్రమాలు ఎప్పుడు జరగాలి? యేసు రాకడకు ముందు జరగాలి. జరుగుతున్నాయి. అంటే ప్రకటన 20లో ఉన్నది రెండవ రాకడకు ముందే జరగాలి తప్ప రెండవ రాకడ తర్వాత కాదు. 21 కానీ 22 కానీ చూపిస్తాను, మీకు చూపిస్తే మీరు మతిపోతుంది. పరలోక పట్టణంలో అవే చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం ప్రకటన దగ్గరికి వద్దాం. కాబట్టి నొసల యందును గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని, ఆత్మగా ఆలోచించి శరీరములో ఉన్న తన తలను శరీర ప్రకారంగా ఆలోచించేవాడి తల తెగిపోతుంది. ఇందులోకి వస్తే ఈ సింహాసనం మీద కూర్చున్నాడు, తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. తల దించుకునే పోతున్నాడు ఈ లోకంలో. అది శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను. తలెత్తుకున్నాడంటే గల లేపుకున్నాడు ఎలాంటాడు? ఆలోచించాలి మనం. ఆలోచిస్తే ఈ లోకాధికారం చేతులు ఉన్నాడైతే ఇలా ఉంటాడు. దయచేసి ఈ డ్రెస్సును చూడకండి. ఈరోజు స్వతంత్ర దినమని మా సహోదరుడు బాగుంటుందని తీసుకొచ్చారు. ఏదో ఇది ఎత్తుకున్నాను, నాకు కుక్కపోయి చచ్చిపోతున్నాను ఈ పట్టు చుట్టూ. అర్థమైందా లేదా? ఆలోచిద్దాం. అందుకని యేసు నిమిత్తమై సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? వారు బ్రతికిన వారై. చేద్దాం. సాక్ష్యం ఏమని ఇచ్చాలి మనం ఇప్పుడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అలా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళ బతికేమైంది? అర్థమైంది? అలా సాక్ష్యం ఇస్తున్న వారి బతికేమవుతుంది? ఇప్పటికీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. క్రైస్తవ సభలలో ఎక్కడైనా సింహాసనం మీద కూర్చున్నాడా, కింద కూర్చుంటున్నాడా? ఆలోచించాలి మనం. యేసే యెహోవా అన్నోడు కూర్చుంటాడు మీద, అవునా కదా? యేసే దేవుడు అన్నోడు కూర్చుంటాడు. ఏ కుర్చీలోనే కూర్చుంటాడు. ఈవెన్ మినిస్టర్ల పక్కన కూడా కూర్చుంటాడు. నో ప్రాబ్లం అంట. యేసే దేవుని కుమారుడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాప విమోచన. మీరు ఆయనను నమ్మితే మీకు రక్షణ దొరుకుతుంది తప్ప ఈ లోకంలో ఏ ఆస్తులు రావు, ఏ అంతస్తులు రావు, రోగాలు కూడా బాగా అన్నాడు అనుకో, ఆయన ఎవడన్నా కేర్ చేస్తాడా? ఆలోచించండి మీరు. అదేంటే ఉల్టా చెప్తున్నావు నువ్వు? ఏమ్మా ఉల్టా చెప్తున్నావు? ఎందుకంటే ఇదివరకు చెప్పిందంతా ఉల్టా, దాన్ని ఉల్టా అనకుండా ఇది చెప్పేది ఉల్టా అంటాడు ఇప్పుడు. అది ప్రాబ్లం ఇక్కడ. అప్పుడు వాడు చెప్పినట్టు ఏం చేసో దించుకొని పోవాలి. మరి వీడికి చెప్తే అర్థం కాదు. అవునా కదా? మీరు ఆలోచించాలా? ఒక సొంత నేను ఒకసారి చెప్పినా లేదు కానీ మళ్ళీ చెప్పకూడదు.
మా సొంత మేనత్తనే, మా నాయన చెల్లెనే క్యాన్సర్ వచ్చింది. సర్వికల్ క్యాన్సర్ వచ్చినప్పుడు పలానా డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చేసుకో అమ్మా బాగుపడతావని అంటే ఆమె ఏమన్నదో తెలుసా? అరే నేను 2 వారాలు అక్కడ కర్ణపురం పోయినా, నాకు చాలా బాగైంది, నువ్వేం పాస్టర్ రా అన్నది. అంతే నన్ను, నేను మా మేనత్త కనుక సొంతంగా 2 వారాలు వెళ్ళింది. 7వ వారం తర్వాత చచ్చింది. ఎవడు సాక్ష్యం చెప్పాడు? 2వ వారం ఆ సభలో సాక్ష్యం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టిండ్రు, కానీ 7వ వారం తర్వాత చచ్చింది ఎవడు చెప్తాడా? అలా చెప్పుంటే ఆ దుకాణం మూతపడుతుంది. ఆలోచించాలి మనం, ఆలోచించకపోతే అర్థం కాదు. అందుకనే చెప్తున్నాను, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డట్టే యేసును గురించి ప్రకటించిన వాడు ఎలాంటోడో, ఎలా శిరచ్ఛేదనము చేయబడిన వాడో ఇవాడు బతికిన వారై ఉన్నాడు. ఆయన బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిర్రి అంటే చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు ఇక చేయబోయే వాళ్ళ సంగతి ఏంటి అంటే, అప్పటి వరకు చాలా మంది చచ్చిపోయారు అని అర్థం. శిరచ్ఛేదనం నిజంగా చచ్చిపోయారు, సాక్ష్యము నిమిత్తం నిజంగానే లోకంలో చచ్చిపోయారు, బతికున్నప్పుడు కూడా చచ్చిపోయారు. ఎలాగా? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయితే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు. రాజులగుట నాకు సంతోషమే కదా. ఆల్రెడీ మేము రాజులం, మీరు కూడా రాజులయ్యారు. ఎందుకంటే మీరు యేసుక్రీస్తుని నమ్మారు. మీరు యేసుక్రీస్తుని నమ్మారు కనుక మీరు రాజులే, మేము రాజులే. అందుకే మీరు సింహాసనం మీద, మేము కూడా సింహాసనం ఉంది. కానీ మీకంటే ఎక్కువ మాకెందుకు శ్రమ వచ్చిందంటే, మిమ్మల్ని రాజులు చేయడానికి మేమెంత కష్టపడ్డాము అంటే, మీకు ఈ రాజుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి మా బతికేలా తయారైందంటే చెప్తున్నాడు. ఇప్పుడు చూడు, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచున్నాడని నాకు తోచుచున్నది. ఇదే వచనాన్ని మీరు 2వ కొరింథీ 4వ అధ్యాయంలోకి వెళ్తే, మేము ఇప్పటి వరకు ఆకలి దప్పులతో ఉన్నాం, పిడిగుద్దులు తినుచున్నాం, మరణదండకు అప్పగింపబడుతున్నాం, శ్రమ పడుతున్నాం, నిలవడానికి నీళ్లు స్థలం లేదు, ఆకలి దప్పులతో ఉన్నాం. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఆ రోజు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎలా హతమయ్యారో, శరీరంలో నుండి తమ్మును తాము ఎలా చంపుకున్నారో, మామూలుగా కూడా ఎలా హతసాక్షులు అయ్యారో, వాళ్ళు అలా అయిన వారు కూడా ఏం చేశారట? ఇక్కడ మీరు చూస్తే రాజ్యము చేసిరా, చేస్తారా? చేసిరి అంటే రాజ్య పరిపాలన స్టార్ట్ అయ్యిందా, కాబోతుందా? అప్పటికే యేసుక్రీస్తు యొక్క పరిపాలన అంటే 1000 ఏండ్ల పరిపాలన ఏదైతే చెప్తుండ్రో ఆల్రెడీ మొదటి శతాబ్దంలో ప్రారంభం అయిపోయింది. మరి 1000 బదులంటే 1000 అంటే 1000 కాదు. మరి అర్థమైందా లేదా? 1000 అంటే 1000 దీర్ఘకాలము. ప్రకటన గ్రంథంలో ఉన్నంత ఏమంటారు దాన్ని? రూపకాలంకారము. 10 తలలు ఆన కదా, 7 తలలు 10 కొమ్ములన్నా, 10 తలలు 7 కొమ్ములన్నా ఎక్కడన్నా చూశారా మీరు మృగానికి? ఈ ప్రకటన గ్రంథంలో చెప్పిన దాన్నే మృగం అంటే రాక్షసులుగా చిత్రించాడు యోహాను. కాబట్టి దుర్మార్గులా సృష్టించారు. కాబట్టి మన సోదరులు కూడా ఒక క్యారెక్టర్ను సృష్టించారు, తెలుసు కదా. ఒకే వ్యక్తికి 10 తలలు ఇచ్చేశారు. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తే నవ్వుకుంటాను నేను. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, దాంట్లో దశకంఠ అని అంటాడు. తప్పు కదా, కంఠాలు ఉండయి, 10 తలకాయలు ఉంటాయి, ఒకటే కంఠం. తెలుసా మీకు? ఆలోచిస్తే అర్థమవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా ఆలోచించాలి మీరు. అప్పుడప్పుడు నవ్వుకుంటాను నేను, అడిగి బుద్ధి లేదు. ప్రతిదాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించాలి. 2 తలకాయలతో 2 తలకాయలతో పుట్టినోడే మనిషి బతకలేదు ఇప్పటికి, తెలుసా మీకు? చాలా వరకు పుట్టారు. నేను స్వయంగా మా అమ్మ తర్వాత చిన్నమ్మ కూడా 2 తలకాయలు పుట్టినోడు అరగంటలో చచ్చిపోయాడు, కళ్ళు తెరవకముందే. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 1 తలకాయతో 2 పుట్టిన వాళ్ళు ఉన్నారు, చూసాం. అవునా కదా? ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఒక జంట.
ఆలోచించినట్టయితే 2 తలకాయలతో ఎలా పుడతారు? అందుకనే మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఈవెన్ మరలా చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథం ఒక్కటే దర్శన గ్రంథం కాదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని దర్శన గ్రంథాలు, అంతా దర్శనంలో చెప్పిందే, ఎవడు చూసి రాసింది కాదు. అవునా కదా? అవునా? అంతా దర్శనమే. యెషయా గ్రంథం దర్శనం కాదా? యెషయాకు వచ్చిన దర్శనం, ఇర్మియాకు వచ్చిన, జకర్యాకు వచ్చిన, పౌలుకు వచ్చిన, పౌలు రాసింది కూడా దర్శనమే. ఆలోచించాలి, అప్పుడప్పుడు ఆలోచించాలి, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. యెషై మొద్దు నుండి చిగురు పుట్టునంటే యెషై మొద్దు, యేసుక్రీస్తు ఏమన్నా చిగురా? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన ఏమన్నా గొర్రెపిల్ల? దాని మీనింగ్, క్యారెక్టర్ ఆలోచించాలి. అందుకనే ప్రకటన గ్రంథం గురించి 1000 ఏళ్ళు కాపురం అంటే నడిపినంటే దీర్ఘకాలము వారు పరిపాలించిరి. ఆల్రెడీ వాళ్ళ కాలంలో 100 ఏళ్ళు ఒకడు బతికి 100 సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉండి ప్రపంచానికి తీర్పు తీర్చాడనుకో, ఆల్రెడీ ఆలోచించాలంటే దీర్ఘకాలము యేసుతో కూడా రాజ్యము చేసిర్రి. అబ్బా, అంటే రాజ్య పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయిందో క్రైస్తవులు ఈరోజు ఆలోచించాలి. రాజ్యము చేసిరి, వారు బ్రతికిన వారై, అంటే శిరచ్ఛేదనం చేయబడటమే కాకుండా ఎలా బతికారో ఇప్పుడు చెప్తారు. అలా బతకడమే పునరుత్థానం అయితే, ఏ పునరుత్థానంలో బతికారో, ఏ పునరుత్థానంలో రాజ్య పరిపాలన చేస్తామో, ఏ పునరుత్థానం పొందితే మనకు పరలోకపు ఆనందాన్ని ఈ భూమి మీద చూస్తామో, ఆనందిస్తామో, అది చెప్పడమే ఈ ఉద్దేశం. ఈ ఫస్ట్ హాఫ్ అంతా అదే చెప్తాను. సెకండ్ హాఫ్లో మీకు జీవ పునరుత్థానం, తీర్పు పునరుత్థానం, ఫైనల్ రిసరెక్షన్. ఓకే, దాన్ని వదిలేసుకుంటే దీనికే ఎక్కువ సమయం పడుతుంది. చాలామంది సోదరులు మరలా ఒక అర్ధగంట పరిచయం నాకు ప్రసంగం ఇవ్వమని అడిగినా ఇవ్వలేకపోవడానికి కారణం అదే. ప్లస్ ఈరోజు 15th ఆగస్టు, చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. ఎందుకంటే కొందరు ఉద్యోగులు జెండా ఎగిరేసి వస్తాం, జర లేట్ చేయి బ్రదర్ అంటాడు ఒకడు. కూర్చున్నాడు ఏమంటాడు, ఎంతసేపు ఆపుతాం, మధ్యలో నేను చచ్చిపోతాను, మీకు ఆ బాధ తెలియదు. అవునా కదా? ఎందుకంటే ఒక్కరిని పోగొట్టుకుంటా నాకు బాధే, వచ్చిన వాళ్ళను విసిగించడము బాధే, రాని వారి కోసం ఎదురు చూడటం బాధే. ఇంకా వస్తున్నారు చూడండి మీరు. ఓకే, అడుగుదా, వారు బతికిన వారై రాజ్యం చేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు. అంతే, వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు కూడా కడమ మృతులు బ్రతకలేదు. అంటే వాళ్ళు ఎంత విమర్శన చేసినా, వాళ్ళెంత పరిపాలన చేసినా, వాళ్ళెంత సాక్ష్యం ఇచ్చినా వాళ్ళు బతకలేదు. ఇక్కడ మనం ఆలోచిద్దాం, దీని తర్వాత కూడా మనం ఆలోచిద్దాం. దీన్ని మనం తేల్చాలి అంటే యోహాను సువార్త, ఆయన రాసిందే. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 17 నుంచి, లోకమునకు తీర్పు తీర్చున్న కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన లోకంలోనికి పంపలేదు. నిజంగా మనల్ని శిక్షించడానికో మనల్ని నాశనం చేయడానికో చూడలేదు. యేసుక్రీస్తు లోకానికి రావడం ఏంటంటే మనుషులందరినీ రక్షించడానికి, అందరినీ ఎవరిని వదిలిపెట్టకుండా. కానీ ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే నేను ఈ లోకానికి వచ్చాను, నా వాళ్ళే నన్ను ఇష్టపడలేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. ఇక వాళ్ళు జీవితంలో బతకరు. ఎవడైతే బతుకుతాడు, నన్ను విశ్వసించిన వాడే బ్రతుకుతాడు, నన్ను విశ్వసించని వాడు బ్రతకడు. అంటే ఈ బోధ ప్రకటిస్తున్నంత కాలము మృతులైన వారు ఎప్పటికీ మృతులే. ఎవరైతే ఈ మృతులు దేవుని కుమారుని శబ్దము వింటారో వాళ్ళు మాత్రం బ్రతుకుతారు. ఎప్పుడు బ్రతుకుతున్నారు? దేవుని కుమారుని శబ్దం ఎప్పుడు వినబడుతుంది? చచ్చిపోయిన తర్వాతనా? ఎత్తబడిన తర్వాత ఇంకెందుకు? నీకు ఆల్రెడీ నువ్వు పరలోకంలో ఉంటే అవునా కదా? దేవుని కుమారుని శబ్దం నీకు లేదు, ఆయన వచ్చిన తర్వాత నీకెందుకు? నరకానికి వెళ్ళిపోతే కాలుతూనే ఉంటావు.
పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి ఇంకా ఆ తర్వాత నీకు బోధెందుకు? లోకానికి సువార్త ఎందుకు? అసలు లోకమే ఉండదుగా. అంటే ఈ లోకములో ఉన్న మృతులు కొందరు బ్రతుకుతారు, కొందరు బ్రతకరు. వీళ్ళు రాజ్య పరిపాలన చేసిన కాలంలో ఎవరైతే విన్నారో వాళ్ళు బ్రతికారు, మిగతా వాళ్ళు బ్రతకలేదు, బ్రతకరు ఇప్పటికి కూడా. ఎందుకంటే 12వ అధ్యాయం 31లో చెప్తున్న మాట వినండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అన్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయం 31లో యేసే చెప్పాడు. అంటే ఆల్రెడీ తీర్పు స్టార్ట్ అయిపోయింది. సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో జడ్జిమెంట్ ఆల్రెడీ జరుగుతుంది, విమర్శ జరుగుతూనే ఉంది. ఆ రోజు 12 మందితో ప్రారంభమైతే ఇప్పుడు కొన్ని కోట్ల మంది సువార్థికులు వచ్చారు కనుక ఈ లోకానికి తీర్పు జరుగుతూనే ఉంది. ఆ తీర్పులోనికి ఎవడొస్తాడో వాడు బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ బతకడం ఏంటో తెలుసుకుందాం. మళ్ళా 20కి రండి, మళ్ళా ప్రకటన 20కి రావాలి. కడమ మృతులు బ్రతకలేదు, ఇది మొదటి పునరుత్థానము. ఏది మొదటి పునరుత్థానము? యేసు నిమిత్తమై, వాక్యము నిమిత్తమై ఎవరైతే సువార్త ప్రకటిస్తారో ఆ సువార్త విని ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళెవరట? మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు. అదే చెప్తున్నాడు, ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. బతికినోడు చేస్తాడు, ఆల్రెడీ బతికి సచ్చినోడు చేసేసి వదిలేసిపోయాడు. వాళ్ళు చేసిరి. తర్వాత ఎవరైతే మొదటి పునరుత్థానం చెందుతారో వాళ్ళు చేస్తారు అన్నాడు. ఇంతకీ మొదటి పునరుత్థానంలో అంటే ఏంటిది? ఈ మొదటి పునరుత్థానం అంటే ఏంటిది? మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు ఎలా ఉంటారట? ధన్యులు, పరిశుద్ధులు. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే బైబిల్ అంతా వచ్చేస్తుంది మనకు. అబ్బా, యేసుక్రీస్తు బతుకున్నప్పుడు చేసిన బోధ, అపోస్తులు చేసిన బోధ, అసలు బైబిల్లో ఉన్నదంతా మరలా చెప్తున్నాడు కనుక ఒక్కసారి నువ్వు బ్యాక్కి వెళితే రోమీయులకు రాసిన పత్రిక మొదటి పునరుత్థానం అంటే ఏంటో రుచి చూపిస్తాను. ఇప్పుడు అందులో ఉన్న ఆనందం ఏంటో రుచి చూపిస్తాను. ఆ ఆనందాన్ని నువ్వు రుచి చూస్తున్నావా లేదా నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యములోను ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఇంతకీ మనమెప్పుడు చనిపోయాము, మనమెప్పుడు పాతి పెట్టబడ్డాము, మనం ఎప్పుడు లేచినామా లేదా? యేసుక్రీస్తు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. మరి క్రైస్తవుడైన వాడు కూడా చనిపోయాడా? అయినవాడు అంటున్నాను, కానివాడు కాదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎవరు? దేవుడు లేని జనాంగం, అన్యులుగా పిలువబడ్డలం. ఎప్పుడైతే యేసు పిలుపు నీ దగ్గరకు వచ్చిందో, అవునా, అప్పటి వరకు మనం ఎలా ఉన్నాం? చచ్చిపోయినలమా కాదా? దేవుని దృష్టిలో చచ్చినమా కాదా? లోకం దృష్టిలో బతికున్నాం, కానీ దేవుని దృష్టిలో చచ్చిన వారం. నీకు డౌట్ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా
ఆయన మనల్ని క్రీస్తులో బ్రతికించెను. అంటే మనం ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయినాం, పాతిపెట్టబడ్డాం, తిరిగి లేపబడ్డాం. ఇది మొదటి పునరుత్థానము. అది దట్ ఈస్ ద వర్డ్. అంటే ఇప్పుడు చెప్పండి, బాప్టిజం అంటే ఏంటిది? ముంచడమా? చిలకరించడమా? ఎన్ని భాషలు వచ్చాయి చూసారా? జెండా కింద వెళ్ళిపోవడమా? అందుకే మనము బాప్తిస్మం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడాలి అన్నాడు. అంతే, చనిపోవాలి, నిన్ను సమాధి చేయాలి, జల సమాధి చేయాలి, తిరిగి లేపబడాలి. దట్ ఈస్ బాప్టిజం. అలా చనిపోయి తిరిగి లేచాం మనం. ఇక లోకము గురించి మనము చనిపోయిన వాళ్ళము. అంటే ఒక లోకస్తుడు వచ్చి మనల్ని ఏమైనా తిట్టాడు అనుకో, ఈరోజు చాలా మంది తిడుతున్నారు. ఏమని? మా గవర్నమెంట్లో ఉన్నావు, అవునా కదా? మేమిచ్చిన రిజర్వేషన్ వాడుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కానీ మా మతాన్ని వదిలేసి పరాయి మతాన్ని పట్టుకున్నావు. అసలు మనిషివేనా అన్నాడు ఒకడు. నీకు షీమునెత్తురు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయని తలదించుకున్నాను. అవునా కదా? మరి ఏం చెప్తాం? అంటే ఈ లోక విషయంలో నా తల శిరచ్ఛేదనము చేయబడింది. కానీ తల ఈ లోకంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ రాజ్యంలో ఎలా ఉంది నా తల? తిరిగి బతికినాను నేను. ఇప్పుడు చర్చిలో లేపుకొని తిరుగుతాను. అవునా కదా? ఆయన నమ్మినోడు ఎప్పుడు తలే తప్ప. అంటే నా శిరస్సు లోకంలో నరికించుకున్నాను, ఈ లోకంలోకి వచ్చేసరికి మళ్ళా నేను బతికిన వాడను. మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు జీవించడం, అది రియల్గా మృతి పొందడం, లేవడం అయిపోయింది. ఆయన దానికి సాదృశ్యమైన బాప్టిజంలో నేను చనిపోయాను, తిరిగి లేపబడ్డాను. మరలా ఇప్పుడు యేసుని గురించి సాక్ష్యం ఇస్తే నేను ఇప్పుడు కుర్చీ మీద కూర్చొని రాజ్యము చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? యేసు దేవుని కుమారుడని నమ్మండి. నమ్మితే రక్షణ, నమ్మకపోతే దిస్ ఇస్ ద జడ్జిమెంట్. అంటే మొదటి పునరుత్థానములో పాలు పొందినవాడు యేసుక్రీస్తుతో పాటు రాజ్యమేలుతున్నాడు. ఆ రోజు నుంచి, ఈ రోజు నుంచి సంఘము ప్రారంభమై సంఘము ద్వారా సువార్త ఎప్పుడైతే వెళ్ళిందో, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరి అపోస్తుల పేతురు ద్వారా సంఘము ప్రారంభమై 3000 మందితో ప్రారంభమై వాళ్ళు విస్తరించి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఆ రోజు నుంచే క్రైస్తవుడైన ప్రతివాడు యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందాడు గనక, చచ్చినవాడు బ్రతికాడు గనక తీర్పు ప్రారంభమైంది, జడ్జిమెంట్ ప్రారంభమైంది. అంటే మనమంతా ఎవరం అనుకుంటున్నాము? రాజులైనా పొద్దాక జడ్జిమెంట్ చేస్తాం. ఈరోజు మీకు జడ్జిమెంట్ ఇస్తున్నాను నేను. రాత్రి ఏం చేస్తాను? రాత్రి ఏం కర్మ, ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా చేస్తాను యాజకత్వం. యాజకత్వం అంటే పూజారి. పూజారి ఏం చేస్తాడు? దేవా, ఈరోజు వాక్యం విన్నోళ్ళంతా నీ కుమారుడైన యేసుక్రీస్తులో నిలవాలి, ఆయనను ధరించుకోవాలి, నీ వాక్య ప్రకారం బతక. ఇది యాజకత్వం. నేనేనా? మీరు చేయరా? మీరు చేస్తలేరా? మీరు యాజకులే, అందరం యాజకులమే, అందరము దేవుని పిల్లలమే. దైవజనుడు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడైతే యేసుక్రీస్తులో బ్రతికిన ప్రతివాడు దైవజనుడే, నో ప్రాబ్లం. కాకపోతే మనకు ఒక సపరేట్ బిరుదు ఇచ్చాం, అందుకని నాకు అది తొలగించుకోవడానికి ఇష్టం ఉండదు. మీరందరూ దైవం, నేను ఒక్కనే దైవం అంటే మీరు మళ్ళా ఏమైపోతారు? మిమ్మల్ని డౌన్ చేసినట్టు. మీరు నాతో ఈక్వల్. యేసుక్రీస్తు మనల్ని ఏమన్నా తక్కువ చూశాడా? ఏమన్నాడు? జయించిన వాణిని నాతో కూడా అన్నాడా? నా కింద కూర్చొని అన్నాడు. ఏమండి, ఎంత గొప్పడు ఆయన! ఆయనకున్నది మనం పాటించకపోతే యేసును ధరించుకోవడం అంటే ఏంది? యేసును ప్రకటించడం అంటే ఏంది? యేసులో బ్రతకడం అంటే అది ఈక్వల్. అందుకే నిన్ను వలె నీ పొరుగు వానిని సమానత్వం. దట్ ఈస్ ద స్వాతంత్రం. ఎంత గొప్పది! అందుకే ఇందులో పాలు పొందినవాడు ధన్యుడు. ఇప్పుడు ధన్యులు ఎవరో మీకు చెప్పాలా? చెప్పమంటారా? అవసరం లేదు, మీరు ఆలోచిస్తారా? ఇందులోకి వచ్చిన వాళ్ళు ధన్యులా కాదా? ఎలాంటి ధన్యులు? మత్తయి సువార్త 5వ అధ్యాయం అదే ఇది చెప్పాడు, ఇంకేం లేదు, కొత్తదేమో అందులో ఉన్నదే చెప్పాడు. మళ్ళీ ధన్యులు అంటే ఎవరంటే మళ్ళీ కొత్తగా ఎడికెళ్ళి తెస్తాను నేను. ఏమండి? ఆత్మ విషయమై యేసుక్రీస్తులో బతికినోడు ఆత్మే, శరీరధారిగా ఆలోచించాడు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యంలో
దేవుని రాజ్యం అంటే చర్చినే స్వతంత్రించుకోలేవు, పరలోకం కాదు. దేవుని రాజ్యం అంటే ఈ సంఘం, మీ సంఘమే, నా సంఘం, నీ సంఘం అని కాదు. ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలోనికి రావడానికే నీకు రక్తం మాంసం ఉండకూడదు. అంటే ఏమన్నట్టు, నా కులం, నా ఉపకులం, నా మతం, నా ప్రాంతం, అవునా కదా? ఇప్పుడు అనకూడదు. అంటే నన్ను ఎవరు కొందరు తంతారని ఉద్దేశంతో ఆగాను, కానీ సింగిల్గా ఉన్నప్పుడు చెప్తాను ఎవడన్నా వచ్చి. ఏమండి, మా వాళ్ళే ఉన్నారు పక్కన, ఒకడు తెలంగాణ క్రైస్తవుడట, ఒకడు ఆంధ్ర క్రైస్తవుడట, ఒకడు సీమ క్రైస్తవుడట. ఎవడు చెప్పాడు వీడికి? క్రైస్తవుల్లో ఎన్ని విభేదాలు. పౌలు క్రైస్తవుని, పేతురు క్రైస్తవుని అంటే తన్నాడు దేవుడు. ఇప్పుడు ప్రాంత క్రైస్తవుని అంటే ఎలా కుదురుతుంది? క్రైస్తవుడికి ప్రాంతీయ అభిమానం, ఈ లోకాభిమానం లోకపరంగా చెప్పడానికే వీల్లేదు. ప్రపంచమంతా ఒకటి. ప్రపంచ క్రైస్తవులారా ఏకంగా నేను రాశానా? అవునా కదా? మనమంతా ఈ దేవునిలో ఐక్యమై మనల్లో అందరినీ, నిన్ను వలనే పొరుగువాడు. ఇక్కడ నువ్వు తమిళోడువా, తెలుగోడువా, ఎవడివైనా పర్వాలేదు, రాజస్థానా, గుజరాతా, మలయాళ, లేకపోతే ఆస్ట్రేలియానా, అమెరికానా, ఎవడైనా దేవుని కుమారుడు. ఇది దేవుని రాజ్యం. ఇందులో తేడాలు ఉండకూడదు. మళ్ళీ ఇందులో ధనికుడని ఉండకూడదు, బీదోడని తేడా చూపించినాం అనుకో, సంఘాలు ఎలా ఉంటుంది తెలుసు కదా. అబ్బో ఈయన చాలా బ్రాహ్మణ్ నుంచి వచ్చాడండి, ఈయన కుర్చీ పక్కనేద్దాం, ఆడేమన్నా గొప్పవాడా? అవునా కదా? మీరు ఆలోచించలేరు. కులానికి ఎక్కువ, మతానికి ఎక్కువ, ప్రాంతానికి ఎక్కువ, డబ్బున్నోడైతే ఎక్కువ. మీకు తెలుసో లేదో, అన్యుల్లో ఉంటుంది. ఒక బాబా వస్తాడు ఇంటికి, ఆయన కాలు పెడితే 10,000, నెత్తి మీద అక్షంతలు అయితే 25,000. ఉన్నాయా లేవా అండి? ఉన్నాయా లేవా? నెత్తి మీద ఆయన కాలు కడిగిన నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే కొన్ని వేలు ఉంటుంది. అది ఇప్పుడు క్రైస్తవ లోకంలో వచ్చింది దౌర్భాగ్య స్థితి. 1000 రూపాయలు ఇచ్చినోడికి అసిస్టెంట్ ప్రార్థన చేస్తాడు, 10,000 ఇచ్చినోడికి మెయిన్ పాస్టర్ ప్రార్థన చేస్తాడు. ఇది ఎక్కడ? 1,00,000 రూపాయలు ఇచ్చినోడు ఇంకోటి ప్రార్థన అట. అయ్యగారు ఏం బాధపడదు, ఉందా లేదా? ఒక గుంటూరు ఆయన వచ్చి చెప్పాడు, ముస్లిం ఆయన, లాస్ట్ టైం బేకరీ ఓపెన్ చేస్తే ప్రార్థన చేయడానికి వెళ్తాను చెప్పాడు. ఆయన ఏమని, అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారా పెద్ద ప్రార్థన అన్నాడు. ఇదేంద్రా బాబు? ఉన్నాడు మన దగ్గర, కాజామియా ఉన్నాడు వాళ్ళ బావ, మన బేకరీ ఇక్కడే ఉంటాడు కొంపల్లిలో. వచ్చి అడుగుతుంటే నేను మా ఆవిడ బిత్తరపోయాను. నేను నోరెల్లో పెట్టి, చిన్న ప్రార్థన ఏంది పెద్ద ప్రార్థన ఏందని అంటే, అయ్యా 100 రూపాయలు ఇస్తేనే 1 నిమిషం ప్రార్థన, 1000 రూపాయలు ఇస్తే 5 నిమిషాల ప్రార్థన. ఇది దీర్ఘ ప్రార్థన మా ఏరియాలో ఉందంటే. ఉన్నదా లేదా మీరు ఆలోచించండి. ఎక్కువ పైసలు ఇచ్చినట్టుకెళ్ళి గంట సేపు ప్రార్థన చేసి వస్తాం, ఏమి అని ముఖం కూడా చూసేది లేదు. ఎవడు చెప్పండి? అందుకనే ఆత్మ విషయమై నిన్ను నీవు తగ్గించుకోవాలి. అలాగున్నోడివే సింహాసనం మీద కూర్చున్నాడు. అంతేగాని బాప్తిసం తీసేసుకున్నాను, ఇక నేను నా కుర్చీ నాకు ఇవ్వమంటే నీకే ఓడిస్తాడు, కుర్చీ ఇచ్చేటాడు ఆయన, నేను కాదు. అవునా కదా? ఈరోజు చాలా మంది నేను ఇది చేసిన నాకు కుర్చీ ఇస్తావా లేదా చర్చిలో పాస్టర్తో కొట్లాడుతున్నాడు. ఎవడు చెప్పాడు నీకు? నువ్వు నిజంగా పనిచేసినోడు అయితే నీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఈ కుర్చీ వచ్చేస్తే చర్చిలో కనపడని కుర్చీ కావాలి. ఈ కుర్చీ ఎందుకు నాకు? ఏమయ్యా ఇది అలా ఉంటుంది, రేపు పోతుంది. నాకు కనబడని కుర్చీ మీద కూర్చుంటే ఎల్లకాలం ఉంటుంది ఆ కుర్చీ, కనబడే కుర్చీ కొద్ది కాలం ఉంటుంది. అందుకే ఆత్మ విషయమై ఈలే పరిశుద్ధులు, ఈలే మొదటి పునరుత్థానములో పాలు పొందినవారు. తర్వాత సాత్వికులు ధన్యులు. సాత్వికులు బా ఏమన్నారండి? సాత్వికులు. సాత్వికం అంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు. చూసారా? సాత్వికత అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈరోజు నువ్వు నిజంగా యేసుక్రీస్తులో నీ బ్రతికితే, మొదటి పునరుత్థానము చెందితే నువ్వు సాత్వికంతో బతకాలి. అంతేకాని ఇక నేను చాలా దేవుని పని చేస్తున్నాను, ఇక నన్ను అందరూ గుర్తుపడతారా లేదా, నన్ను అందరూ గౌరవిస్తారా లేదా? అవునా కదా? మీరు ఆలోచించాలి. నాకు అప్పుడప్పుడు చిన్నగానే ఉన్నా కానీ కొంచెం కోటేసుకొని ఓకే నన్ను గుర్తుపడుతున్నారా లేదా, నాకు సీట్ ఇస్తారా లేదా అని కొందరు తిరుగుతూ ఉంటారు. అమాయకుడు జాలి పడుతుంటాను. ఎందుకంటే మా దగ్గర నాకు నేర్పించినోడే ఒక మాట చెప్పాడు, అది నేను మనసులో అందుకే గుర్తుపట్టలేదు. మావిడ అన్నది కొన్ని నేర్చుకోకపోతే నయమైంది అన్నది. ఎందుకంటే పాస్టర్ అయినామంటే ఏసీ కారు అడగాలి,
అపాయింట్మెంట్ తీసుకోవాలి, లాడ్జి బుక్ చేయమనాలి. అసలు మనుషులతో ఎవరితో కలవకూడదు. అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ గేట్ దాటి సెకండ్ గేట్లోకి వస్తేనే నువ్వు దొరకాలట. ఇది పాస్టర్ లక్షణమేనా? ఇది యేసుక్రీస్తు లక్షణమేనా? యేసుక్రీస్తు లక్షణం ఏంటి? ఆయన పాపులతోనూ చూసారు సుంకరులతోనూ కలిసి భోంచేశాడండి. నువ్వెందుకు భోంచేవు మరి? ఇలా అలవాటు అయిపోయింది. అందుకే ఒక్కోసారి పెళ్లిళ్ళకి వెళ్తే మేము పాస్టర్లు మాకు సపరేట్ పెట్టమంటాడు ఒకడు. నేను నవ్వుకుంటాను. నేను పెళ్లి చేసి కూడా లైన్లో నిలబడి భోజనం చేస్తుంటే అన్నా నువ్వెందుకు నిలబడుతున్నావే అని ఒకడు వచ్చి పిలుస్తాడు పక్కన. తప్పదు కదా, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఇక తప్పదు మరి, ఆలోచించాలి కదా. అందుకనే సాత్వికులు వీరే మొదటి పునరుత్థానము చెందినవారు. ఈ పునరుత్థానం చెందిన తర్వాత సాత్వికతలో ఉన్న ఆనందం, ఆత్మ విషయమై దీనత్వంలో ఉన్న వారి ఆనందం, అది నిజంగా నువ్వు మొదటి పునరుత్థానం చెందితేనే నువ్వు ఆనందం పొందగలవు. అంతేకాని స్కూల్లో సీటు కోసం బాప్తిసం తీసుకున్నోడికి దొరకదు ఇది. పెళ్లి కోసమే బాప్తిసం తీసుకున్నోడికి ఉండదు ఇది. ప్లాట్లు ఇస్తారన్నారని బాప్తిసం తీసుకున్నోడికి ఉండదు ఇది, అవునా కదా? జీతం ఇస్తారని బాప్తిసం తీసుకున్నోడికి ఉండదు. ఇక ఆలోచించాలా? కింద నీతి కొరకు ఆకలి దప్పులు, దేవుని నీతి కొరకు, లోక నీతి కొరకు కాదు, దేవుడు చెప్పిన నీతి. ఆ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఎలాంటి నీతో ఆల్రెడీ దేవుని నీతి గురించి చెప్పాను. సింపుల్ గా చెప్తాను. దేవుని నీతి ఎలా ఉంటుందంటే, ఆయన మాట తప్పని వాడు. ఆయన ఎప్పుడు ఒక రీతిగా ఉంటాడు. ఒక పని చెప్పాడట, పొలంలో పని ఏర్పాటు చేసుకొని కూలోని పిలిచాడు. ఒక కూలోని ఏం చేశాడట, 9 గంటలకు రా, 5 గంటల దాకా పని చేయి, నీకు ఇన్ని దినారాలు ఇస్తాను, 10 దినారాలు అనుకున్నాను. ఇక వాడు వచ్చేసాడు, పని చేసుకుంటున్నాడు. మధ్యలో ఈ యజమాని ఏం చేశాడు, ఇంకొని పిలిచాడు. వాడు 12 గంటలకు, వాడు పనిలేక తిరుగుతున్నాడు. రారా భయ్ ఏం కాదు, నీకు కూడా 10 దినారాలు ఇస్తాను. ఆని పిలిచాడు, ఆనికి ఇచ్చాడు. ఒకడు 4 గంటలకు పిలిచి వచ్చాడు, వాని కూడా పని ఇచ్చాడు. గంటసేపు పని చేసినాడు ఒకడు. వాని కూడా ఇవ్వగానే మొదట వచ్చినోనికి మండింది. అవునా? వీడికి దేవుని నీతి అర్థం కాలే. ఆ దేవుని నీతి అర్థమై తన పని తాను చేసుకుని పోతే వాడు ధన్యుడయ్యేవాడు. కానీ ఏమన్నాడు, ఏంటయ్యా నేను 9 గంటలకు వచ్చాను, నాకు 10 రూపాయలు ఇస్తున్నావు, 10 దినారాలే, వాడు 4 గంటలకు వచ్చి నువ్వు అదే ఇస్తావు అంటే అప్పుడు అన్నాడుగా, నా నీతి నీకు తెలియదురానే, నీకెవరండి అని చేశాను అన్నాడు. ఏం చేశాను? నీకు మాట్లాడినంత ఇచ్చానా లేదా? నోరు మూసుకొని పో. అవునా కదా? కొందరికి ఇలా ఉంటుంది అన్నమాట. మెల్లగా ఉంటే మెత్తగా ఉంటే మొత్తుదామని చూద్దామని. కానీ అర్థం చేసుకోండి, వీడు ఎందుకు మెత్తగా ఉన్నాడో అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకనే చెప్తున్నాడు, నీతి నిమిత్తము నువ్వు మాట్లాడుకున్న నీ ఒప్పుదల నిమిత్తం నువ్వు సచ్చేంత వరకు కూడా ఆకలి దప్పులతో నీకేం దొరకపోయినా దాని మీద నిలబడు. అలాంటి వారు ధన్యులు. అంటే ఈ మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు ఇలా ఉంటారు. ధన్యులను పరిశుద్ధులను. పరిశుద్ధులు అనేవాడు లోకానికి తీర్పు తీరుస్తాడు కనుక మనం పరిశుద్ధులము. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమైన దేవుని జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. ఎన్ని రాశాడో అన్నిటికీ నువ్వు అర్హుడు అయితే నువ్వు మొదటి పునరుత్థానం పొందాలి. పొందావా? నిజంగా ఇలాంటి పునరుత్థానం ఎంతమంది పొందాం మనం? గుండెల మీద చేసుకొని చెప్పండి చూద్దాం. మనం ఎందుకు ఈ ఆనందంలో లేము? మనం ఎందుకు ఈ ఆనందాన్ని మన సంఘంలో రుచి చూడటం లేదు? అసలు ఈ ఆనందాన్ని లోకంలో ఉన్న మిగతా సంఘాలకు ఎందుకు పంచటం లేదు? మిగతా రాజ్యాలకు ఎందుకు బదులు మనల్ని చూసి బయటలో అమ్మ యేసుక్రీస్తు సంఘం అంటే ఇలా ఉంటుందా, యేసుక్రీస్తు ప్రజలంటే ఇలా ఉంటారా, యేసుక్రీస్తు శిష్యులు ఇలా ఉంటారా, నేను వెంటనే వచ్చి ఇందులో జాయిన్ అవుతాను అనే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవేముందా? వీళ్ళని చూస్తే వీళ్ళే కొట్టుకుంటున్నారు. నేను పోయి నన్ను ఎంతమంది కొడతారో వద్దులే బాబు నీకు నమస్కారం. అవునా కదా? క్రైస్తవుడు కానంత వరకు కొట్టుకున్నాడు ఎవడో మంచి మాటలు వద్దామని చూస్తాడు. వచ్చిన తర్వాత చుట్టూ బిక్కుంటున్నాడు. ఏమని? ఒకడు నా దగ్గరికి రా అంటాడు, ఒకడు నా దగ్గరికి రా, ఒకడు నా దగ్గరే, ఒకడు నా దగ్గర, అంతే తప్ప యేసుక్రీస్తులో నిలబడరా పోనీ నా దగ్గర రాకపోయినా పర్లేదు అంటోడుండా? ఏమండి ఉన్నాడా? ఆలోచిద్దాం. అందుకనే ఈ నీతి నిమిత్తం ఈ ఆనందాన్ని మనం పొందాలి ఈరోజు. ఇలాంటి ధన్యతలో పాలు పొందుతున్నామా? పాలు పొందితే మనం మొదటి పునరుత్థానం చెందిన వాళ్ళం. రైట్. ఇంకమ్మా, కనికరము గలవారు ధన్యులు.
వారు కనికరము పొందుతారు. వారు నీకు ఎదుటివాడి వెనక కనికరం ఉంటేనే నువ్వు దేవుని కనికరాన్ని పొందుతావు, లేకపోతే అసలు పొందవు. ఓకే, ఇంకా ఎక్కువసేపు చెప్పడానికి వీలేదా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. బస్ట్ ఫర్ మోస్ట్ థింగ్ ఏంటిది? ఇది కావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ స్వార్థం. అవునా కదా? మీరు ఆలోచన. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమనే బుక్లో ఇదే రాశాను. ఎలాంటి వాడిది నిజమైన ప్రేమ, ఎలా హృదయ శుద్ధి జరుగుతుంది అనేది యెహోవా కట్టిన ఇల్లులో ప్రభువును హృదయములో ప్రతిష్ఠించగలిగితే నీ హృదయ శుద్ధి ఎలా ఉంటుందో ఆలయ ప్రతిష్ఠ అనే బుక్లో రాశాను. అది మన సెమినార్ కూడా పెట్టాం, 3 గంటల ప్రసంగం. అందుకని ఒక్కొక్క దాని గురించి చెప్పాలంట. కాబట్టి నీ హృదయం ఘోరమైన వ్యాధి కలది కనుక యేసుక్రీస్తుని ఇందులో ప్రతిష్ఠ పెడితే ఇది శుద్ధీకరించబడుతుంది. అలా యేసుక్రీస్తును ధరించుకుంటే నువ్వు సాత్వికుడవు, దీన మనసు గలవాడవు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కనవాడవు, కనికరం గలవాడవు. ఇవన్నీ యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందితేనే. యేసుక్రీస్తు నిమిత్తము నీ శిరచ్ఛేదనము చేసుకుని లోకంలో గల్లెత్తుకొని తిరిగినోడివైనా ఈడికొచ్చి నిన్ను నీవు తగ్గించుకొని పరలోకం కోసం, పరలోక రాజ్యంలో నిన్ను నీవు తగ్గించుకొని అవసరమైతే నీ శిరచ్ఛేదనం తల తీసుకున్న వాడిలాగా ఇందులో ఉంటేనే నువ్వు ధన్యుడవు అంటున్నాడు. ఇంకా సమాధానపరచువారు ధన్యులు. బా, చెప్పడం చాలా ఈజీ కదా, చదువుకోవడం కూడా చాలా ఈజీ కదా. కానీ ఎప్పుడు ఈజీ అవుతుంది? నిజంగా నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడి నువ్వు పట్టుకో, ఆ తర్వాత ఇతరులను యేసుక్రీస్తు నీలో ఉంటే ఇమీడియట్ గా సమాధానపరచగలవు. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందు. నిజంగా ఆయనలోనికి మళ్ళా పునరుత్థానం చెందినట్టు గత జీవితాన్ని మరిచి, గత వాటిని అన్నిటినీ మరిచి, వాటిని జల సమాధి చేసి తిరిగి లేపబడు. తిరిగి లేస్తే ఈ ధన్యతల్లో పాలు పొందినవాడు అవుతావు. ఇంకా నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యం అంటే సంఘంలోనికి రావాలంటేనే రూల్స్ పెట్టాడు. పరలోకం గురించి కాదు, పరలోక రాజ్యంలో ఉంటేనే నీకు ఆనందం ఉంటది. నా నిమిత్తమును మిమ్మల్ని నిందించి హింసించి పిల్లలు పలుకున్నప్పుడు సంతోషించుడి, మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. ఈ మాట, ఈ ప్యాసేజీలో ఉన్న సంగతిని ఒక్కొక్క మాటను ఒక గంట చెప్పగలను, 2 గంటలు చెప్పగలను, 3 రోజులు చెప్పగలను. కానీ మనకున్న ఈ సమయాన్ని బట్టి మనమంతా యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందాము, సమాధి చనిపోయి తిరిగి లేచాం గనక మనమే మొదటి పునరుత్థానము చెందిన వారము. ఇందులో మనం ఆనందించాలి, ఈ యొక్క పరిపాలన జరిగించాలి. ఎప్పుడైతే నువ్వు మొదటి పునరుత్థానం చెందావో ఈ ప్రపంచానికి తీర్పు చెప్పాలి. ఈ ప్రపంచంలో నువ్వు రాజువుగా బ్రతకాలి, యాజకుడిగా బ్రతకాలి. ఇలా ఈ ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు శిష్యుడవై ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టు నువ్వు నీకు ఇవ్వబడిన సింహాసనం మీద కూర్చొని విమర్శ చేయాలి. అలా చేయాలంటే నీ శిరచ్ఛేదనం మళ్ళా నువ్వు లోక ప్రకారంగా బతకూడదు. పసి బాలుడు వలె యెషయా గ్రంథంలో చెప్పినట్టు బాలుడు వాటిని తోలును. పరిశుద్ధ పర్వతం మీద క్రూరముగాలు, ఇది పరిశుద్ధ పర్వతం, దీంట్లో క్రూరముగాలు వచ్చాయి రాలే. మనం ఒకప్పుడు మనం కూడా, నేను ఒక క్రూరముగాన్ని తెలుసోలేదు అనుకో, ఎవడన్నా ఏమనంటే తనాలనిపించేది. ఎందుకంటే అప్పటి రాడికల్ మనస్తత్వం, అదొక క్రూరముడు. అవునా కదా? ఆలోచించాలి. కనబడ్డలంతా కథం చేయాలి, రకరకాలు ఉంటుంది. ఎవడు దుర్మార్గుడు వాడిని చంపేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు దుర్మార్గుని చంపకూడదు, వాడిలో దుర్మార్గాన్ని చంపాలి. దుర్మార్గుని చంపకూడదు, దుర్మార్గాన్ని చూడాలా. ఎంత తేడా ఉంటుందో. యేసుక్రీస్తు చేసిన పని కర్ర గాని, కత్తి గాని, తుపాకీ గాని ఏం పట్టకుండా మనిషిని చంపి బతికిచ్చాడు. అదే బాప్తిసం, అదే మొదటి పునరుత్థానం. ఇలా మొదటి పునరుత్థానములో పాలు పొందిన వానికి రెండవ మరణం మీద అధికారము లేదు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటది? నన్ను విశ్వసించి ఏమంటాడు? వాడు మరణములో నుండి
నా మాట విని నన్ను పంపిన వాని యందు ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. యేసు మాట వినాలంటే యేసు దేవుని కుమారుడు, శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని కుమారుడనే మనం పలకాలే. మన కోసం చనిపోయిన వాడు దేవుని కుమారుడు. ఈరోజు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న వాడు కూడా దేవుని కుమారుడేని నమ్మాలే తప్ప, అలా నమ్మి ఆయనను పంపిన దేవుడు కూడా ఉన్నాడు అని నమ్మిన వాడే నిజంగా పునరుత్థానము చెందిన నిత్య జీవము గలవాడు. వాడికే నిత్య జీవం ఉంది. వాడు తీర్పులోనికి వాడు ఈ జడ్జిమెంట్ లోనికి రాక ఆల్రెడీ జడ్జిమెంట్ జీవంలోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవంలోనికి ఆల్రెడీ జడ్జిమెంట్ లోకి వచ్చారు. ఏమని? యేసు దేవుని కుమారుడు నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు, మీ అపరాధముల కోసం చచ్చిపోయారు, పాతవి గతించాయి, కొత్తవి మొదలైనవి. కాబట్టి ఇలాంటి పునరుత్థానం చెందిన వారికి ఏం లేదు, ఇక తీర్పు లేదు, రెండవ మరణం అంటే నరకం లేదు. వారు నిత్య జీవము కలవారు. అలా నిత్య జీవాన్ని ఎలా పొందుతున్నావు? అలా లేచినోళ్ళు బాప్తిసం తీసుకున్నోళ్ళే. వీళ్ళంతా చాలా మంది ప్రపంచంలో ఇప్పుడు బాప్తిసం తీసుకుని క్రైస్తవులైన ఎంతమంది ఉన్నారట? లేటెస్ట్ లెక్కల ప్రకారంగా 300 కోట్ల మంది ఉన్నారు. 750-800 కోట్ల జనాభాలో 300 కోట్ల మంది ఇప్పుడు క్రైస్తవుల లెక్క. మెజారిటీ పీపుల్ క్రైస్తవులే ప్రపంచంలో. కానీ ఎంతమంది నిజంగా మొదటి పునరుత్థానం చెందారు? ఎంతమంది మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారో, జీవ పునరుత్థానము చెందారో, తీర్పు పునరుత్థానము చెందారో, అసలు పునరుత్థానము ఎలా ఉంటుందో చనిపోయిన తర్వాత మనం లంచ్ తర్వాత నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దీని తర్వాత పొందుతావు కదా, అప్పుడు తీర్పు పునరుత్థానం వస్తాం. ఎందుకంటే ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే నాకు చాలా మంది ఫోన్ చేశారు, బ్రదర్ నేను చేశాను, ఎంతో భయంకరంగా నా పాపాలన్నీ చంపుకొని మళ్ళీ నేను క్రైస్తవురాలని అయ్యాను, క్రైస్తవుని అయినా నాలో పాపపు ఆలోచనలు వస్తున్నాయి, నాలో తప్పుడు పనులు ప్రేరేపణ వస్తున్నాయి, ఒకవేళ నేను ఏమైనా చేస్తే నేను నరకానికి వెళ్తానా అని ఎంతో మంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నో క్వశ్చన్. ఎందుకంటే వెంటనే ఇవి వెంటాడుతుంటాయి, ఇవి అంతటివి రాలిపోవాలి. నువ్వు రాలగొట్టడానికి ప్రయత్నించినా కుదరదు. అవునా కదా? ఏమని చెప్తున్నాను? రాలగొట్టడానికి ప్రయత్నిస్తే మొత్తం అయిపోతుంది. ఏం చేయాలి మరి? ప్రతి క్షణము యేసు రక్తంలో కడగబడాలి. ఈ రక్షణలోనికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏమని రాసింది యోహాను? మనము వెలుగులో నడిచిన ప్రకారం ఆయన వెలుగులో ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాల్లో ఉన్నది అదే. ఏమని? ఆయన వెలుగులో ఉన్నాడు, మనం బతికాం. యేసుక్రీస్తు తిరిగి బతికి వెలుగుతున్నాడు, మనం వెలుగులో ఉన్నాం, దేవుడు వెలుగులో ఉన్నాం. సహవాసము గలవారమై అంటే దేవునితో ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి అప్పుడు అంటే ఎప్పుడు? బాప్తిసం తీసుకొని తిరిగి బతికినాక కూడా ఏమవసరం మనకు? ఏమవసరం? యేసు రక్తం అవసరం. అందుకే బద్దలున్నాయి. ఇంకా అలా యేసుక్రీస్తు రక్తం తీసుకుంటూ ఉంటే ఇవి రాలిపోతాయి. నీ అంతటా నువ్వు పరిశుద్ధుడవో కాలేవు. ఇది ఎందుకంటే శరీరము భయంకరమైనది, నా యందు మంచిది కాబట్టే ప్రతి క్షణము నువ్వు యేసును ఆశ్రయించాల. యేసులోనికి బతికిన తర్వాత అందుకే యేసును ధరించుకోమని ఎందుకంటున్నాడు? యేసును మీ హృదయంలో ప్రతిష్ఠించుకోమని ఎందుకంటున్నాడు. కాబట్టి ఒకసారి పడిపోగానే పడిపోయినాను బ్రదర్, ఇక నా వల్ల కాదని మళ్ళీ వెనక్కి వెళ్తావా? నాగటి మీద చేసినాడు వెనక్కి తిరగకుండా పడతాం. పడ్డోళ్ళు లేరా? మనందరం బాప్తిసం తీసుకున్న కొత్తలో మళ్ళా ఆలోచించినాం, పడ్డాం, తిన్నాం, లేస్తున్నాం, పడుతున్నాం. ఎందుకంటే అప్పుడే పుట్టినవాడు ఏమవుతాడు? పడుతుంటాడు, నడతాడా? నడవడానికి చాలా టైం పడుతుంది. అప్పటిదాకా ఇవి ఉంటాయి. అవునా కదా? ఉంటాయి, అవే రాలిపోతాయి. మళ్ళా నువ్వేదో నా కష్టంతో రాలుకున్నాను అనకు, అదంతా దేవుని కృప. అందుకే నేను కృపచేతనే రక్షింపబడితేనే గాని నా క్రియల వల్ల నా భక్తి వల్ల కాదన్నాడు భక్తుడే. మనం మన బతుకు అంతగా తగ్గించుకోమంటున్నాడు. అందుకే సాత్వికులు ధన్యులు. క్రైస్తవ లోకంలో, క్రైస్తవ రాజ్యములో, సంఘములో ఎవరు సాత్వికులో వారు పునరుత్థానం చెందినవారు. ప్రార్థన చేసుకుందాం, తర్వాత బుక్ రిలీజ్ చేస్తారు. మానవ మేధస్సు కందని
ప్రేమ, ఆధునిక మానవ మేధస్సుకు అందని ప్రేమను మనం రుచి చూద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ కృపగల హస్తాలకు మేము అప్పజెప్పుకొని మొదటి పునరుత్థానం ఎంత గొప్పదో దాని గురించి చాలామంది ఆషామాషాగా తీసుకొని దేవా బాప్తిసం అనేది ఏదో అవసరాల కోసం, లాభాల కోసం, పెళ్లిళ్ళ కోసం తీసుకొని దాని ప్రకారంగా బతుకుతలేం కనుకనే ఈ ప్రపంచ క్రైస్తవ్యము కలుషితమైపోయింది. ఈ ప్రపంచం అంతకంతకు కలుషితమైపోతుంది కనుక మొదటి పునరుత్థానంలో ఉన్న ఆనందాన్ని రుచి చూచినట్టయితేనే మా సంఘం ఎత్తబడుతుందని, మేము నిత్య జీవానికి వారసులమని ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకున్నట్టు, గ్రహించున్నట్లు ఇంతసేపు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇవి నా మాటలని నీ పిల్లలు ఆలోచించకుండా, ఏదో జాన్ గారు చెప్పారని బయట చెప్పకుండా, తండ్రి మీరు చెప్పారని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరే ఈ మాటలు ఈ లోకానికి చెప్పారని, ఆ చెప్పినవే మేము చెబుతున్నామని గుర్తుంచుకొని నీ పిల్లలు నీ యందు భయభక్తులు కలిగిన వారై నీ కుమారుడైన యేసుక్రీస్తును పోలి నడుచుకునే వారపై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.